సెకండ్ సెకండ్ పార్ట్ హార్ట్ అటాక్ గురించి చెప్తామండి. ఫస్ట్ దాంట్లో హార్ట్ అటాక్ రూట్ కాజ్ అనాలిసిస్, అసలు ఆయిల్స్ వలన ఏంటి, ఇన్ఫ్లమేషన్ వలన జరిగే ఇవి ఏంటి, అవన్నీ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారండి. అండ్ అదే దాంట్లో ఏమేం టెస్టులు చేసుకోవచ్చు, ఆ పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ ని ఎలాగా కనుక్కోవచ్చు, ఆ టెస్టులు కూడా చెప్పారండి ఆ, మొదటి భాగంలో. ఇప్పుడు రెండో భాగంలో డాక్టర్ గారిని ఇంట్రడక్షన్ చేసి, అదే సారీ, డాక్టర్ గారు రెండో భాగాన్ని పోస్ట్ చేయవలసిందిగా ఆ, చెప్పవలసిందిగా కోరుతున్నానండి. డాక్టర్ పివి సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఆ, వారి మిత్రులు డాక్టర్ బి సోమరాజు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ పివి సత్యనారాయణ గారు మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. రైట్ అండి, ఇది బాగానే ఉంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రితంసారి మనం గుండె జబ్బుల యొక్క ప్రాముఖ్యత, అది చేస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు, వాటి గురించి కొంతవరకు మాట్లాడుకున్నాం. వాటిలో ముఖ్యంగా గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి అన్నది మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువ టైము దానికోసమే స్పెండ్ చేస్తున్నాం. ఒకసారి జబ్బులు ఎలా వచ్చాయో, ఎలా వస్తున్నాయో తెలుసుకున్న తర్వాత మనం వాటిని ఏ విధంగా నివారించవచ్చు అని తెలుసుకోవడం ఈజీ. ఎప్పటిలాగే మనం తెలుసుకోవాల్సింది అంటే, ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందు లాంటిది. మిగతా మందులానే ఆహారం వలన కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పినవన్నీ సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమేనని గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే ఎల్సిహెచ్ఎఫ్ ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక 6 భాగాలుగా విభజించాము గుండె జబ్బుల గురించి. దాంట్లో మనం ముఖ్యమైనది ఏంటంటే, ఎన్నో సార్లు ఇదే స్లైడు మాటి మాటికి కూడా చాలాసార్లు చూడవలసి వస్తుంది. ఎందుకంటే మనకి గుండె జబ్బులు అన్నది ఒక కారణంతోటి ఏర్పడట్లేదు. మల్టీ ఫ్యాక్టోరియల్ అంటారు. ఎన్నో కారణాలు సమకూరితే గానీ మన గుండె జబ్బులు రావు. అటువంటి వాటిలో ముఖ్యమైనవన్నీ ఈ పై డయాగ్రామ్‌లో చూపించడం జరిగింది. సో, అలాగే ఒక్కొక్క జబ్బు ఏ విధంగా మనకి ఈ గుండె జబ్బులకి రావడానికి దోహదం చేస్తోంది అని తెలుసుకోవడానికి మనం ఒక్కొక్క జబ్బుని ఏ విధంగా గుండె జబ్బులకి రిలేటెడ్ అని తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఉంటే ఈ జబ్బు వస్తుందని అంత అటువంటివి ఏమీ లేవు. కానీ వీటిలో ఉన్న ఫ్యాక్టర్స్ లేకుండా ఎవరికీ గుండె జబ్బులు రావట్లేదు. పైగా గుండె జబ్బులు అనేది రావడానికి కనీసం 10 ఏళ్ల సమయం పడుతుంది. ఈ 10 ఏళ్లలో జరిగే మార్పుల్ని మనం ముందుగా గుర్తించినట్టయితే, అందరికీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సడన్‌గా హార్ట్ జబ్బు ఉందని తెలుస్తుంది. 100కి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఒక 30% ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. అలాగే చాలామందికి కొద్దిగా ఎంజైనా అని, అలాగే మిగతా సిమ్టమ్స్, అలాగే ఎప్పుడో రెగ్యులర్‌గా టెస్టులు చేసుకున్నప్పుడు వాటి గురించి కూడా విపులంగా మనం రాను రాను భాగాల్లో మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు మనం మొదలుపెడుతుంది ఏంటంటే, గుండె జబ్బులు రావడానికి ఎటువంటి కారణాలన్నీ కలిసి మనకు గుండె జబ్బులొస్తాయి. దాంట్లో ముఖ్యంగా టైప్ 2 డయాబెటిసు, ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం, అలాగే హై బీపీ ఉండడం, స్థూలకాయం, దీనికి తోడు స్మోకింగు, వీటితో పాటు ట్రైగ్లిసరైడ్స్ అనే మన కొలెస్ట్రాల్‌లో ఒక భాగం ఇది. ఇవి ఎక్కువగా ఉండడం. ఇవి 100కి 90% దాకా కారణాలుగా పేర్కొంటున్నారు. అలా కాకుండా ఇంకా చిన్న చిన్న కారణాలున్నాయి. అది కూడా మేము తర్వాత మనం ఇదే డిస్కషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. మనం అందరం అనుకునేటువంటి ఎల్‌డిఎల్, చెడిపోయే చెడ్డ కొలెస్ట్రాల్ అన్నది అంత ప్రాముఖ్యమైన కారణంగా కనిపించట్లేదు ఈ మధ్య జరుగుతున్న రీసెర్చ్ అంతట్లోను.
అలాగే మిగతాది వాటిలో ఉన్నటువంటివన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ కూడా ఈ వీటిలు తర్వాతే ఒక కారణంగా వస్తుంది గానీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల గుండె జబ్బులొస్తున్నాయి. అది కూడా అంత వాస్తవానికి దగ్గరగా ఉన్న సంబంధం కాదు. తప్పకుండా ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో ఇన్యాక్టివిటీ వాళ్ళందరికీ ఈ జబ్బులన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చేస్తున్న ఎక్సర్సైజ్ కన్నా ఈ జబ్బుల గురించి ఎంత అవగాహన ఉంటే వాటిని ఆ విధంగా మనం గుండె జబ్బులను నివారించుకోవచ్చు. నేను ఈ ఎక్సర్సైజ్ నీకు తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎక్సర్సైజ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. దాని గురించి పూర్తి అర్థం చేసుకునేదాకా ఈ గుండె జబ్బులకి, దానికి, ఈ స్థూలకాయానికి, ఈ ఎక్సర్సైజ్‌కి లాస్ట్ టైమ్ డిస్కస్ చేశాం మనం. అదే విధంగా అంత ఎక్కువ ప్రామాణికంగా అది ఎక్కువ నిరూపించబడట్లేదు. ముఖ్యంగా ఈ టైప్ డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోము, ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం ఇవే ముఖ్యమైన కారణాలుగా అనిపిస్తున్నాయి. కానీ చాలా మందికి ఈ జబ్బు ఉన్నా చాలా సార్లు తెలీదు. ఎప్పుడైతే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందో అప్పుడు మాత్రమే ఇది హార్ట్ అటాక్ అదే సడెన్‌గా వచ్చిందని అనుకుంటారు. ఎవరికీ హార్ట్ అటాక్ అనేది సడెన్‌గా రాదు. కనీసం ఒక 10, 12 ఏళ్ళు ఆ రక్తనాళాల్లో ఉన్నటువంటి పూడికలు ఏర్పడి అదేదో ఒక్కసారిగా మనకి మిగతా ఫ్యాక్టర్స్ తోడైనప్పుడు దాంట్లో రక్తం గడ్డకట్టుకుంటది. అలా గడ్డకట్టుకున్నప్పుడు మాత్రమే హార్ట్ అటాక్ వస్తుంది. పూడికలు ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్స్ రావు. అట్లాగే ఈ మధ్య కాలంలో మీ అందరూ గుర్తిస్తుంది ఏంటంటే, అంతకుముందాక ఏ 60 ఏళ్లకో రాని గుండె జబ్బులన్నీ ఈ మధ్య కాలంలో 40 ఏళ్లకి, 30 ఏళ్లకి, 20 ఏళ్ల వాళ్ళకి కూడా ఈ హార్ట్ అటాక్స్ రావడం చూస్తున్నాం. దీనికి ముఖ్యంగా చాలా కారణాలు పేర్కొంటున్నా, వాటిలో ఉన్నది సెడెంటరీ లైఫ్. దీంట్లో ఒకటి కారణంగా చెప్తున్నారు. దీనివల్ల వచ్చే నష్టాలు ఎక్సర్సైజ్ ఒక్కటి చేసింది మాత్రం తగ్గిపోతుంది కాదు. దీనివల్ల వచ్చే ఒబేసిటీ, దీనివల్ల వచ్చే డయాబెటిస్ ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. అలాగే అన్‌హెల్తీ డైటరీ హ్యాబిట్స్. దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రాసెస్డ్ ఫుడ్సు, రిఫైన్డ్ కార్బోహైడ్రేటు, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ ఇవి ఒక రెండో కారణంగా మనం పేర్కొంటున్నాం. అలాగే క్రానిక్ స్ట్రెస్. మనం ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం చేయకపోయినా, ఏమన్నా బాధ్యతలు మోస్తున్నా, బాధ్యతలు మోయకపోయినా, ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది మన జీవితంలో పార్ట్ అండ్ పార్సెల్ అయిపోయింది. దీన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి? దీంతో ఎలా కోప్ అప్ చేయాలి? అన్నది చాలా మందికి యువతలో ఇంకా పూర్తిగా అర్థం అవ్వట్లేదు. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. అలాగే మనకున్న జీవనం ఎక్కువ మంది ఎక్కువ కాలం ఇంతకుముందు ఇండిపెండెన్స్ వచ్చే నాటికి మనకు 47 ఏళ్ళు బతికితే చాలా గొప్ప అనుకున్నాము. 60 ఏళ్ళు ఈ తో వచ్చిన తర్వాత షష్టి పూర్తి చేసుకుంటే అదొక గొప్ప విషయంగా గుర్తించేవాళ్ళం. కానీ ఈ రోజున 60 ఏళ్ళు వాళ్ళు ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళు కూడా 80 ఏళ్ళ దాకా కూడా మామూలుగా జీవనం గడుపుతూ పెద్ద ఎక్కువ కష్టాలు లేకుండా చాలామంది ఈ 60 ఏళ్ళ తర్వాతే కాకుండా రిటైర్డ్ లైఫ్‌లో కూడా ఓ 20, 30 ఏళ్ళు గడుపుతున్న వాళ్ళున్నారు. దీనివల్ల కూడా మనకు గుండె జబ్బులొస్తున్నాయి. ఏదో జబ్బుతో మనం మరణించాలి కాబట్టి వాటిలో గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. అట్లాగే మన చుట్టూ ఉన్న కాలుష్యం వాతావరణం ముఖ్యంగా ఇది ఢిల్లీ లాంటి సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల వచ్చేటువంటి లంగ్ డిసీజెస్, దీనివల్ల వచ్చేటువంటి గుండె జబ్బులు, దీంతో పాటు మనం తీసుకున్న ప్లాస్టిక్ ఇలా ఎన్నో రకరకాల కారణాలు. ముఖ్యంగా ఈ స్ట్రెస్ అన్నది మనం అంచనా వేయలేనంత రోల్ ప్లే చేస్తుంది. వీటన్నిటిని కూడా మనం విపులంగా తెలుసుకుంటే తప్ప మనం గుండె జబ్బుల గురించి మనం తగ్గించుకోలేం. అట్లాగే అందరికీ మనకు తెలియవలసింది మనం ముఖ్యంగా టెస్టులు చేసుకుంటున్నది. అలాగే ఒక 20, 30 ఏళ్ల ముందే ఈ గుండె జబ్బు మొదలుపెట్టడానికి ముఖ్యమైన కారణం మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అది ఒక క్లస్టర్ ఆఫ్ సింప్టమ్స్, సైన్స్. ఆ క్లస్టర్‌ని అన్నిటిని మాటి మాటికి గుర్తుచేసుకోకుండా, మనం ఈ 5 లక్షణాలు ఉన్న వాటిలో ఏ 3 లక్షణాలు ఉన్నా గానీ, దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్‌కి మనకున్నటువంటి గుండె జబ్బులకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అటువంటి వాటిలో మొట్టమొదటిది అబ్డామినల్ ఒబేసిటీ. అంటే ఈ మగవాళ్ళలో 40 ఇంచుల కన్నాను, ఆడవాళ్ళలో 35 ఇంచుల కన్నాను, ఈ నడుము దగ్గర మనకి కొలుచుకున్నప్పుడు వీటిల్లో మనకు తేడాలు కనపడినప్పుడు అంతకన్నా 40 ఇంచుల కన్నా మగవాళ్ళలోను 35 ఇంచులు ఆడవాళ్ళలో కన్నా ఎక్కువ ఉంది అంటే ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. దీని గురించి విపులంగా తర్వాత చూద్దాం.
అలాగే హై బ్లడ్ ప్రెషర్ 120/80 అన్నది నార్మల్ యావరేజ్. ఇంచుమించుగా దానికి అటు ఇటులో ఎక్కువ మందికి ఇంకా 120 కన్నా తక్కువ ఉంటే వీళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే 130, 140కి దరిదాపుల్లోకి వెళ్తున్న కొద్దీ గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా నియంత్రించుకోవాలి బ్లడ్ ప్రెషర్‌ని? అలాగే ఈ బ్లడ్ ప్రెషర్‌కి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్‌కి ఉన్న దగ్గర సంబంధం ఏంటి? ఇన్సులిన్‌కి, బ్లడ్ ప్రెషర్‌కి ఏమిటి సంబంధం? మనం తీసుకునే ఆహార పదార్థాలు మార్చినప్పుడు ముఖ్యంగా లైక్ సాల్ట్ లాంటివి, అలాగే మనం తీసుకునేటువంటి పిండి పదార్థాలు, వాటి రోలు వీటి గురించి ఇంకా విపులంగా తెలుసుకుందాం. అలాగే మనకున్నటువంటి రక్త పరీక్షలు చేసుకున్నప్పుడు మనకి హెచ్‌డీఎల్ అనేది ఒక మంచి కొలెస్ట్రాల్‌గా గుర్తించబడింది ఇప్పటిదాకాను. ఈ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువుంటే అంత గుండె జబ్బులొచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు అంటూ ఉండవు. కానీ వీటికి ఉన్న పై పొర ఈ హెచ్‌డీఎల్ గాని, ఎల్‌డీఎల్ గాని ఇవన్నీ లైపోప్రోటీన్స్ అని ఈ కొలెస్ట్రాల్ చుట్టూ ఉండే కవరింగ్. సో, దాని వల్ల జరిగే కొన్ని మార్పుల వల్ల గుండె జబ్బులొచ్చే అవకాశం ఉంటుంది. కానీ మామూలు సాధారణంగా అందరూ మెడికల్ కమ్యూనిటీ, హెల్త్ కేర్ వర్కర్స్ ఈ హెచ్‌డీఎల్‌ని మంచి కొలెస్ట్రాల్‌గా గుర్తించి అందరూ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మనం కూడా అదే పరిభాషను వాడవలసొస్తుంది. లేకపోతే కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు అంటూ 2 లేవు. అలాగే ఎంత ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఉంటే ఇది కూడా ఒక కొలెస్ట్రాల్‌లో ఒక భాగమే. ఎక్కువ మంది మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్నటువంటి ఎక్కువ మంది ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు దీనికి ఇంకా ఇంత ప్రాముఖ్యత ఉందని గుర్తించట్లేదు. ఇది ఒకవేళ ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వాళ్ళు ఏదో ప్యాంక్రియాస్‌కి సంబంధించిన జబ్బులొస్తాయని, దీన్ని ఒక 700, 500 దాటిదాకా అంత ప్రమాదం లేదని, వీటి గురించి కూడా ఎంత డీటెయిల్డ్‌గా తెలిస్తే, ఎంత ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఉంటే అంత హెచ్‌డీఎల్ తగ్గిపోతుంది. ఈ రెండిట్లికి అవినాభావ సంబంధం. అలాగే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అందుకోసమని వీటన్నిటికీ ఈ 5 మూల కారణం ఇన్సులిన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్. అందుకోసమని మెటబాలిక్ సిండ్రోమ్ అనే దానికి ఇంతకు పూర్వం మనం గుర్తించిన పేరేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా పిలిచేవారు. అది మేబీ మోర్ అప్రోప్రియేట్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ పేరు కూడా తొలగించబడి ఇప్పుడు దాన్ని ఒక మెటబాలిక్ సిండ్రోమ్‌గా గుర్తిస్తున్నాం. అందుకోసమని ఇన్సులిన్ చేసేటువంటి ఈ హాని కార్యక్రమాలన్నీ కూడా మనం దాన్ని కొద్దిగా తక్కువ అంచనా వేసి ఎక్కువ మంది దాని గురించి దృష్టి సారించట్లేదు. అట్లాగే మీరు చూస్తే బాడీ మాస్ ఇండెక్స్ అన్నది చాలా ముఖ్యమైనది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే బిఎంఐ అంటారు. ఇది మీకున్న హైటు, మీకున్నటువంటి వెయిటు ఈ రెండిట్లికి ఉన్న కాలిక్యులేషన్ వల్ల బాడీ మాస్ ఇండెక్స్ అన్నది వస్తుంది. ఇది ఎవరైనా మీ హైటు, వెయిటు తెలిస్తే చిన్న చిన్న ఫార్ములాస్ ఉన్నాయి. దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఎంత ఎక్కువ ఉంటే బిఎంఐ దానికి మెటబాలిక్ సిండ్రోమ్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. అన్నది ఎన్నో పేపర్‌లు ఈ మధ్య కాలంలో మీకున్న హైటు, మీకున్న వెయిటు, మీకున్న బిఎంఐ ఏ ఉండవలసిన వాటిలో ఉన్నాయా? ఎంత డీవియేషన్ ఉంది? అన్నది చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నాం. వీటన్నిటికీ కూడా కారణం రూట్ కాజ్ ఆఫ్ ది క్రానిక్ డిసీజెస్. అది ఏంటంటే ఇన్సులిన్. ఈ ఇన్సులిన్‌లో జరిగే మార్పులు ఏ విధంగా ఇవి ఒక వృక్షానికి వేళ్ళు ఎలా పనిచేసి, వేళ్ళలో జరిగే మార్పులతోటి వృక్షంలో ఉన్న మాను, వాటిలకున్న కొమ్మలు, వాటిలకున్న ఆకులు ఏ విధంగా అనారోగ్య పరిస్థితుల్లోకెళ్తాయో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇన్సులిన్ అనే హార్మోనులో జరిగే మార్పుల వల్ల ఎన్నో రకరకాల జబ్బులుగా మనకది బయటపడుతోంది శరీరంలో. ఇది చాలా సార్లు చూసాం ఈ స్లైడ్ ఇంతకుముందు కూడా. దీంట్లో 2 భాగాలుంటాయి. ఒకటి హైపర్ ఇన్సులినిమియా అంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం. రెండోది ఆ ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న ఒక కామన్ టర్మ్ తోటి వాడతాము. కానీ దీంట్లో ఉన్న 2 భాగాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇన్సులిన్ అనేది పని చేయకపోవడం సరిగ్గా, చేయవలసిన పని చేయకపోవడం. రెండోది ఉండవలసిన ఇన్సులిన్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని ఆర్గాన్స్‌లో ముఖ్యంగా కొన్ని కొన్ని ఆర్గాన్స్‌లో అది రెస్పాన్స్ మామూలుగా ఉంటుంది. కొన్ని ఆర్గాన్స్‌లో సరిగ్గా ఉండదు. ఆ సరిగ్గా ఉండని చోట మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న పదము, దీన్ని కాంపెన్సేట్ చేయడానికి వచ్చినటువంటి ఎక్కువ ఇన్సులిన్ వల్ల మామూలుగా రెస్పాండ్ అయ్యే ఆర్గాన్స్‌లో చెడు జరగడం. ఈ 2 కూడా సైమల్టేనియస్‌గా ఇన్సులిన్ యొక్క అవకతవకల వల్ల మనకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. సో, వీటిలో ఏది ఎంత ప్రాముఖ్యత అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దానికి గుండె జబ్బులకి ఎంత దగ్గర సంబంధం ఉంది.
అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ అనే ఒకటే ఒక కోణానికి, ఒక నాణానికి 2 కోణాలున్నాయి. ఒకటి బొమ్మ, బొరుసు. అందుకోసమని ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతే, రెండోది హైపర్ ఇన్సులినేమియా. ఈ రెండిట్లు వేరువేరుగా చాలా రకరకాల జబ్బుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకోసమని మనం చేసేటువంటి ఇన్సులిన్ ప్రవర్తనలో ఇది ఎక్కువ ఉండడం వల్ల వచ్చే నష్టమా? లేకపోతే సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే నష్టమా? కానీ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే శరీరంలో కాంపెన్సేటరీ మెకానిజంగా అది ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది ఇదంతాను. కానీ కొద్దిగా మనం దృష్టి సారించి వీటిని అర్థం చేసుకున్నట్టయితే తర్వాత తర్వాత మనం వీటిని గుండె జబ్బుల్ని పూర్తిగా ఎలా ఆపొచ్చు అనే దానికి ఈ ఇన్సులిన్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది మారకుండా మన గుండె జబ్బులను తగ్గించుకునే అవకాశం లేదు. సో, అట్లాగే ది ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మన చెడిపోయినటువంటి కొలెస్ట్రాల్, ముఖ్యంగా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ చెడిపోవడానికి, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. దాన్ని బట్టే మనం ఈ కొలెస్ట్రాల్ ఒక్క టెస్ట్ చేసి, ఇన్సులిన్ టెస్ట్ గనక చేయని పక్షంలో మనకు పూర్తిగా దాని గ్రావిటీ అర్థం కాదు. సో, అలాగే ట్రైగ్లిసరైడ్స్ అన్నవి ఎక్కువ ప్రొడక్షను మన లివర్‌లో జరగడానికి ముఖ్యమైన కారణం మనకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్. అట్లాగే ఈ రిడ్యూస్డ్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఈ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఇది నంబర్స్ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో, ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి, హెచ్‌డిఎల్ తగ్గిపోవడానికి, అలాగే ఈ ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఎక్కువ పెరిగితే ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది శరీరంలో. అలాగే ఒకసారి పెరిగిన కొలెస్ట్రాల్ ఈ ట్రైగ్లిసరైడ్స్, ఈ ఐడీఎల్ అని, ఎస్‌డిఎల్ అని, ఎల్‌డిఎల్ అని వీటన్నిటికి కూడా ఒకసారి ఏర్పడిన తర్వాత కొన్ని గంటల్లోనూ, తర్వాత కొన్ని ఎల్‌డిఎల్ లాంటివి కొన్ని రోజుల దాకా రక్తంలో కనపడతాయి. అందుకోసమని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. వీటన్నిటికి కూడా సంబంధం ఇన్సులిన్. అది ఏ విధంగా ఉంటుంది, ఏమిటి అన్నది కూడా మనం పూర్తిగా గ్రహిద్దాం. అలాగే ఇప్పటిదాకా వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ చేరిపోవడానికి మనం తీసుకున్నటువంటి యానిమల్ ఫ్యాట్, పర్టిక్యులర్లీ ఈ బటర్. ఇది ఎంత ఎక్కువ వాడితే మన కొలెస్ట్రాల్ అంత చెడిపోతుందని నమ్ముతూ వచ్చాం. కానీ మన దృష్టి ఎప్పుడూ కూడా ఈ షుగర్ పెరగడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యల వల్ల మన కొలెస్ట్రాల్ చెడిపోతోందని ఎవరు అంత తొందరగా నమ్మే పరిస్థితిలో లేం. కానీ దీని గురించి గత 53 సంవత్సరాల నుంచి సైంటిఫిక్ వరల్డ్‌లో చాలా డిస్కషన్స్, సీరియస్ కాంట్రోవర్సీస్ జనరేట్ అయ్యాయి. అసలు యాక్చువల్లీ ఇది పెద్ద కాంట్రోవర్సీ ఉన్న టాపిక్ కాదు. కానీ దీని మీద అనుమానం రేకెత్తించడానికి దీనివల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయని చెప్పి మనం ప్రపోజ్ చేయడం వల్ల కాంట్రోవర్సీ వచ్చింది. కాంట్రోవర్సీ ఉంది అని అనంగానే మనం దాంట్లో పూర్తిగా ఏకీవించడం, లేకపోతే విభేదించడం మనం చెయ్యం. సో, దీంట్లో ఉన్నది ఏది రైటు, ఏది కాదు అని మాటి మాటికి తర్కిస్తూ వీటిలో లాభాలు, నష్టాలు ఇలాగ ఎంత పవర్‌ఫుల్‌గా ఎవరు చెబితే వాళ్ళ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసమని మనం ఎటుపక్క మొగ్గుతున్నాము అని తెలియడానికి, అలాగే మా నమ్మకం ప్రకారం షుగర్ మోర్ డేంజరస్ దాన్ ది బటర్. అందుకోసం కానీ ఈ షుగరు, బటరు కలిపి తిన్నప్పుడు ఈ బటర్‌లో ఉండేటువంటి మంచి కొలెస్ట్రాల్ కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌గా అయిపోతుంది. సో, అందుకోసమని సహవాస దోషం తప్ప ఈ షుగర్ మానేసి ఓన్లీ బటర్ తింటే మనకి ఇన్ని అనర్థాలు జరగవు. కానీ ఈ సహవాస దోషంలో ఎక్కువ సార్లు ఈ బటరు, ఈ షుగరు 2 కలిపిన పదార్థాలు మనం తింటున్నాము. అందుకోసమని ఏది ఎంత డ్యామేజ్ చేస్తుందో అన్నది పూర్తిగా గ్రహించకపోవడం వల్ల మనం ఎక్కువ సార్లు ఈ బటర్ కోసమనే మనం ఆపాదిస్తూ దీనివల్లే అన్ని నష్టాలు జరుగుతున్నాయని ఇప్పటిదాకా నమ్ముతూ చాలామందిని నమ్మిస్తూ మనం ఇప్పుడు కూడా దీన్నే నమ్ముతూ వీటిలన్నిటిని దూరంగా పెట్టుకుంటున్నాం. అలా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతుంది? అలాగే మన గుండె జబ్బులు నిజంగా తగ్గాలంటే దూరంగా పెట్టుకోవాల్సింది షుగరు, దానికి సంబంధించిన పదార్థాలు. దీన్ని విపులంగా తెలుసుకుందాం. అట్లాగే మొన్న డయాబెటిస్ వీటిలో మనం తెలుసుకున్నాం. హిమోగ్లోబిను, గ్లూకోజు, షుగరు. ఈ హిమోగ్లోబిన్ అన్నది ఈ షుగరు వల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది. దాన్నే మనం హెచ్‌బీ1సీ అన్న ఒక ప్రామాణికమైన టెస్ట్ డయాబెటిస్‌కి చేస్తూ ఉన్నాం.
అది గనక ఏ 5 ఉన్నట్టయితే 5 కన్నా తక్కువ ఉన్నట్టయితే మనకున్న గ్లూకోజ్ మెటబాలిజం అంతా బావుందని, అదే 5 నుంచి దాటి 6, 7 దాకా ఏదో ప్రీ డయాబెటిస్ అని, ఆ తర్వాత అంతా డయాబెటిస్ అని ఇలా నిర్ధారించడం జరిగింది. అలాగే షుగర్ అన్నది రక్తంలో ఎంత తక్కువ టైం అయినా గానీ ఎక్కువ ఉన్నప్పుడు అది మన రక్త కణాల్లో ఉండేటువంటి హిమోగ్లోబిన్‌ని డ్యామేజ్ చేస్తుంది. ఎంత డ్యామేజ్ చేస్తుందంటే హిమోగ్లోబిన్ ఒక ప్రోటీన్. ఆ ప్రోటీన్‌ని చేసే పని చేయనివ్వకుండా మామూలుగా ఈ రక్త కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ మనం పీల్చిన గాలి, దాంట్లో ఉన్న ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ షుగర్ దాని మీద పాకల్లా అంటుకుని అలా అడ్డంగా ఉన్నప్పుడు ఈ ప్రోటీను అది చేయవలసిన పని చేయకపోగా ఈ ఆక్సిజన్ అనేది మనకున్నటువంటి ఎన్నో లంగ్స్ కాకుండా లంగ్స్‌లో అయితే 100% ఉన్న ఆక్సిజను మనకి కాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి, అలా నరాల్లోకి వచ్చేప్పటికి ఇలా రకరకాలవి హార్ట్ సర్క్యులేట్ చేసిన తర్వాత బ్లడ్ అంతా దాన్ని మోసుకొచ్చి మనకున్న టిష్యూస్‌లో వచ్చేప్పటికి చాలా తక్కువ మిగులుతుంది. అటువంటి దాంట్లో ఈ హిమోగ్లోబిన్ చెడిపోయినట్టయితే ఎంత షుగర్ వల్ల ఈ హిమోగ్లోబిన్ ఏవన్సీ పెరిగితే అంత ఈ ఆక్సిజన్ మెకానిజం అంతా దెబ్బతిని ఎన్నో రకరకాల కారణాలు ముఖ్యంగా ఈవెన్ గుండెకి సంబంధించిన కూడా మనకి ఎన్నో లక్షణాలు బయటపడతాయి. అలాగే దీంట్లో ఒక టెంపరరీ రియాక్షను, ఒక పర్మనెంట్ రియాక్షన్ ఉంటుంది. దీన్నే పర్మనెంట్‌గా ఒక్కసారి గనక ఆర్‌బీసీలో ఈ హిమోగ్లోబిన్‌కి మనకి గ్లూకోజ్ అటాచ్ అయ్యి, ఆ రియాక్షన్ స్ట్రాంగ్‌గా బాండింగ్ ఉన్నట్టయితే, అది మళ్ళీ ఆర్‌బీసీ చచ్చిపోయేదాకా ఈ బాండేజ్ వదలదు. ఇది పర్మనెంట్ డ్యామేజ్. సో, దీన్నే ఎమడోరి ప్రోడక్ట్ అంటారు. ఇది ఇర్రివర్సిబుల్. దీంట్లో ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఒక్కసారి ఈ రియాక్షన్ వచ్చిన తర్వాత, ఈ గ్లూకోజ్ అన్నది ఒక్కసారి హిమోగ్లోబిన్ మీద డిపాజిట్ అయిన తర్వాత, అది మళ్ళీ అది ఈ రక్త కణాలు చనిపోయేదాకా కూడా దాన్నే అంటిపెట్టుకొని ఉంటుంది. అది చేయవలసిన పని చేయనివ్వకుండా ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఈ స్టేజ్‌కి నార్మల్‌గా ఉండేటువంటి గ్లూకోజు ఈ ఉన్న పరిస్థితుల్లో హెచ్‌బీఏవన్సీ తక్కువున్నప్పుడు దీని మీద ప్రభావం ఉండదు. అలాగే మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రీ డయాబెటిస్ లెవెల్‌లోను వాటిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే షిఫ్ట్ బేస్ అని అంటారు. ఇది రివర్సిబుల్ రియాక్షన్. ఇది కొంతవరకు ఇది ఈ స్టేజ్‌లో మనకు కనిపెట్టినట్టయితే ఈ గ్లూకోజ్‌కి, ఈ షుగర్‌కి ఉన్న బంధాన్ని తగ్గించగలిగితే ఇది మళ్ళీ మామూలుగా హిమోగ్లోబిన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ఆర్‌బీసీ 3 నెలలు బతికి 3 నెలల తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు దీంట్లో ఉన్న ఐరన్ విడిపోయిన తర్వాత అప్పుడు ఈ బాండేజ్ బిట్వీన్ గ్లూకోజ్‌కి, ఐరన్‌కి తగ్గిపోతుంది. అప్పటిదాకా ఈ శాశ్వత బంధం ఏర్పడుతుంది దీనికి. దానివల్ల ఎక్కువ నష్టాలున్నాయి. అందుకోసం హెచ్‌బీ1సీ ఒక 7 దాటిన తర్వాత మనకి ఎక్కువ ప్రమాదాలు చూస్తున్నది దీనివల్ల. ఈ ఇర్రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుంది. ఎమడోరి ప్రోడక్ట్ అంటారు. ఇది ముఖ్యంగా మనం చూస్తే కార్మలైజేషన్, అడ్వాన్స్‌డ్ గ్లైసెమిక్ ఎండ్ ప్రొడక్ట్స్ అని లాస్ట్ టైమ్ మనం డయాబెటిస్ చదువుకున్నప్పుడు వీటి గురించి విపులంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా బ్రెడ్‌లో ఉండే కార్బోహైడ్రేట్స్, అది గోధుమలు, అలాగే ఐ మీన్ పిండి పదార్థాలు, గోధుమ పిండి, మైదా పిండి వీటన్నిటికీ కూడా ఈ కార్మలైజేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. హీట్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ప్రోటీన్ ప్రెసిపిటేట్ అయ్యి, ఈ విధంగా బ్రౌనింగ్ జరుగుతుంది. దీనివల్లే కొంత టేస్ట్ మారుతుంది. అందుకోసం మనం ఎప్పుడు పచ్చి బ్రెడ్ అప్పుడే ఫ్రెష్‌గా వచ్చిందయితే తినగలం గానీ, కొన్ని గంటలు పోయిన తర్వాత దాన్ని ఈ విధంగా మార్చేదాకా కాకపోయినా కొద్దిగా ఈ గోధుమ వర్ణం వచ్చేదాకా వేడి చేసినప్పుడు మనకి టేస్ట్ పెరుగుతుంది. ఈ విధంగా కూడా ఇవి ఈ మనకు హాని చేసే పదార్థాలే దీంట్లో ఉంటాయి వీటిలో. దీన్నే అడ్వాన్స్‌డ్ గ్లైకిసెమిక్ ఎండ్ ప్రొడక్ట్స్ ఫుడ్ ద్వారా జరిగేది. అదే ఈ మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ హిమోగ్లోబిన్‌తో లోపల కలిసి, మన శరీరంలో ఉన్న వేడితోటి, మనకున్న టెంపరేచర్ తోటి అవి 2 కూడా కార్మలైజేషన్ అయిపోయి, మన హిమోగ్లోబిన్ కూడా ఈ విధంగా మాడిపోతుంది. అట్లాగే మీరు చూసే ఉంటారు. షుగర్ ఎంత తక్కువున్నా గాని, ఒక్కసారి ఆ షుగర్ పాకంలో మిగతా ఉన్న పిండి పదార్థాలు దీనితోటి వరి పిండి గాని, మైదా పిండి గాని, మినపపిండి గాని, దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఈ పాకం పట్టిన దాంట్లో వేసినప్పుడు, ఈ పాకం అంతా దీనికి అంటుకుంటుంది షుగర్‌కి. ఇలా షుగర్‌కి అలాగే జాగరీ గాని, పంచదార గాని, కొన్ని పంచదార జిలేబీలు, కొన్ని బెల్లం జిలేబీలు ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏదైనా గాని దీంట్లో ఉన్న షుగరు ఒక పాకంగా మారినప్పుడు ఒక హీట్‌తో జనరేట్ అయ్యి, అది దీంట్లో ఉన్నటువంటి పిండి పదార్థాలతో కలిసి ఆ పాకం ఈ జిగురుకున్నటువంటి ఈ షుగర్ వల్ల కలిగిన జిగురుతోటి అంటిపెట్టుకొని వాటి షేప్ అంతా మారిపోతుంది ప్రోటీన్ షేప్.
ఎప్పుడైతే ప్రోటీన్ షేప్ మారిందో, వాటి స్ట్రక్చర్ అలాగే ఉన్నా గాని, అవి చేయవలసిన పని చేయలేవు. సో, అట్లాగే మనం ముఖ్యంగా బయట మనం తినే పదార్థాల్లో వీటిని ఎంత వేడి చేసి డ్రై హీట్ తోటి 400 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఈ ఉన్నటువంటి బార్బిక్యూ అంటారు. ఈ ఉన్న మాంసాన్ని, టిక్కాలని లేకపోతే బార్బిక్యూస్ అని ఇలాగా ఎన్నో రకరకాల మీట్ ప్రొడక్ట్స్‌ని మనం ఈ డైరెక్ట్ హీట్ మీద కాల్చి మనం తింటూ ఉంటాం. దీనివల్ల ఈ అడ్వాన్స్‌డ్ గ్లైసెమిక్ ఎండ్ ప్రొడక్ట్స్ ఫుడ్ ద్వారా వచ్చేవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా దాంతో పాటు ఎండోజెనస్ అంటే మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే ఏజీఎస్ ఈ 2 కలిపి ఎంత ఎక్కువుంటే మన బాడీ వీటిని పూర్తిగా దీన్ని నిరోధించే శక్తి మన దగ్గర లేదు. ఒక గ్లూటాథయాన్ అని, యాంటీ ఆక్సిడెంట్స్ అని అటువంటివి మన శరీరంలో ఎక్కువుంటే దీనివల్ల జరిగేటువంటి కొన్ని ప్రమాదాలను ఆపగలుగుతాం. కానీ ఎక్కువ అదే పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఇవే తింటూ అలాగే కంటిన్యూయస్‌గా హిమోగ్లోబిన్‌కి అటాచ్ అవుతున్న బ్లడ్ షుగర్ ఎక్కువ భాగం అలా ఉన్నప్పుడు, ఈ పదార్థాలతో కూడా కలిస్తే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలా డ్రై హీట్ మీద ఇటువంటి మీట్‌ని డైరెక్ట్‌గా బర్న్ చేసి చారింగ్ పడదాకా చేస్తాం మనం. చారింగ్ కాకపోయినా కనీసం గోధుమ వర్ణంలో మారినప్పుడు ఈ చిప్స్ అవి కూడా మనం ఈ లైట్ బ్రౌన్ కలర్ ఇది కుకింగ్‌లో చాలా బెస్ట్ ప్రిన్సిపల్. ఏదైనా మీరు డీప్ ఫ్రై చేస్తున్నా, ఫ్రై చేస్తున్నా వాళ్ళు చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే టిల్ దే బికమ్ గోల్డెన్ బ్రౌన్. ఇది టేస్ట్‌కి మాక్సిమం వచ్చేటువంటి పరిస్థితులు వెన్ దే బికమ్ గోల్డెన్ బ్రౌన్. సో, ఆ స్టేజ్ దాకా ఈ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, ఈ స్లో ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, డైరెక్ట్ హీట్ మీద చేసేటువంటి ఐటెమ్స్ గానీ, ఇవన్నీ లోనవుతాయి. ఇవి పాయిజనస్‌గా తయారవుతాయి. ఇవి తక్కువ పాలలో ఉన్నప్పుడు పెద్ద హాని చేయవు. కానీ వీటిలో పాలు పెరుగుతున్న కొద్దీ మనకి హాని జరిగే అవకాశం ఎంతైనా పెరుగుతూ ఉంటుంది. సో, ముఖ్యంగా ఇది చేసేదేంటంటే, ఈ షుగర్ వల్ల మన శరీరంలో ఉన్న ప్రోటీన్స్, మన శరీరంలో ఉన్న ఫ్యాట్స్ ఈ 2 మామూలుగా ఇలా చిన్న స్ట్రక్చర్డ్‌గా, ప్రోటీన్‌గా కాంపాక్ట్‌నెస్ కోసమని ఫోల్డ్ అయ్యి ఉంటాయి. ఈ ఫోల్డింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫోల్డింగ్‌లో ఏ చిన్న అవకతవకలున్నా అది చేసే పని చాలా సోఫిస్టికేటెడ్ పని. ప్రోటీన్స్ అన్ని చేసేవి ఇన్ ద టైమ్ ఆఫ్ ఎంజైమ్స్ అని, హార్మోన్స్ అని ఇవన్నీ కూడా చాలా సోఫిస్టికేటెడ్ పనులు. అవన్నీ దెబ్బతింటాయి. ప్రోటీన్ స్ట్రక్చర్ అయితే అలాగే ఉంటుంది. ప్రోటీన్ దెబ్బతిందు చాలా కాలం దాకా. కానీ వాటిలో ఫోల్డింగ్ ఈ ఫోల్డ్ ఉండవలసినట్టుగా ఉండకుండా వేరే విధంగా ఫోల్డ్ అయినా, ఇలా గజిబిజిగా అయిపోయినా ఇదంతా చిక్కుముడిలా ఉందిది. ఏదో దారం మీరు చూస్తే మనం సరిగ్గా ఆర్గనైజ్డ్‌గా లేకపోతే మన దారం అంతా ఒకసారి వదిలేసి మళ్ళీ చూడ్డానికి ప్రయత్నిస్తే ఇన్ని చిక్కుముళ్ళు పడుతుంది. అలాగే కొంతమంది జుట్టు ఇవన్నీ కూడా ఇంత చిక్కుముడిలా ఉంటే అంత ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మిస్‌ఫోల్డింగ్ అంటారు దాన్ని. ఈ మిస్‌ఫోల్డింగ్ ఎప్పుడైతే అయ్యిందో, ఉండవలసిన ఫోల్డ్ ఎప్పుడైతే దెబ్బతిందో ఆ ప్రోటీన్స్ అవి చేసే పని చేయలేవు. అలా చేయలేవు. పైగా మనకున్నటువంటి కొలెస్ట్రాల్‌లో ఉన్నటువంటి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ సేపు 5, 6 రోజుల దాకా రక్తంలో ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందికి 2, 3 రోజుల్లో అయిపోతుంది. కొన్ని కొన్ని కారణాల వల్ల 5 రోజుల దాకా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ ఈ టైంలో ఎప్పుడు గ్లూకోజ్ పెరిగినా దీన్నే గ్లైకేషన్ అంటారు. ఈ గ్లైకేషన్ అన్నది ఈ ఇందాక చెప్పిన హిమోగ్లోబిన్ రక్త కణాలతోటే కాకుండా మన మిగతా ఉన్నటువంటి ఫ్యాటు, మిగతా ఉండే ప్రోటీన్స్ వాటితో కూడా కలిసి దీన్ని గ్లైకేషన్ అంటారు. ఇది మనం రోజు దీన్ని మెజర్ చేయలేం. వీటికంత సాధనాలు అన్ని ల్యాబొరేటరీలో ఉండవు. ఏదో రిసర్చ్ ల్యాబొరేటరీలో తప్ప ఈ లైపోప్రోటీన్స్‌కి ఎంత షుగర్ అటాచ్ అయింది అన్నది తెలీదు. అలాగే ఈ లైపోప్రోటీన్స్ లైఫ్ స్పాన్ ఆర్‌బీసీకి ఉన్నంత ఖచ్చితంగా ఉండదు. ఆర్‌బీసీ 3 నెలలకి కొత్తవి పుట్టుకొస్తాయి. గ్లైకేషన్ ఉన్నా లేకపోయినా. అందుకోసమని ఒకసారి పుట్టిన ఆర్‌బీసీ 3 నెలలకి చచ్చిపోతుందని మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి, ఆ విధంగా మనం ఎస్టిమేట్ చేయడానికి ఈజీ. కానీ ఇలా ఆల్బుమిన్, గ్లోబులిన్, లైపోప్రోటీన్స్ వాటిల యొక్క జీవన ప్రమాణం ఎంత? అది ఎన్ని రోజులు అలా ఉంటుంది అని మనకు తెలీదు. అందుకోసం ఒకవేళ ఎస్టిమేట్ చేసినా, దీంట్లో ఎంత షుగర్ వీటికి అటాచ్ అయ్యి ఉందని, దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు మనకి. ఈ ప్రోటీన్ లైఫ్ ఉన్నంత కాలం అది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోవడం వల్ల దాంట్లో మార్పులు జరగవు. అందుకోసమని ఇండివిడ్యువల్ ప్రోటీన్ మనం ఎస్టిమేట్ చేయకుండా రఫ్‌గా మనం హిమోగ్లోబిన్ A1Cని అందుకోసం చూస్ చేసుకున్నాం. సో, ఆ విధంగా మనకి ప్రతి 3 నెలలకైనా మనకి షుగర్ తగ్గించుకున్నప్పుడు, పెంచుకున్నప్పుడు అది ట్రూ రిఫ్లెక్షన్‌గా ఉంటుంది. సో, అలాగే ఎంతసేపు మన ఈ లైపోప్రోటీన్స్ ముఖ్యంగా ఎల్‌డీఎల్
అనే ఫ్రాక్షన్ ఉన్న కొలెస్ట్రాల్ కవర్ అయ్యేటువంటి లైపోప్రోటీన్ ఈ షుగర్ మిక్స్ అయినప్పుడు దీన్ని గ్లైసికేటెడ్ ఎల్డిఎల్ అంటారు. ఈ గ్లైసికేటెడ్ ఎల్డిఎల్ మామూలు ఎల్డిఎల్ కన్నా కూడా ఆక్సిజన్ తోటి రియాక్షన్ అయ్యి ఇది ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్గా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్లో ఉన్నదంతా లోపల మంచిది. ఈ కవరింగ్ మాత్రం ఇది ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్గా మారుతుంది. ఈ కవరింగే లేకపోతే కొలెస్ట్రాల్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేవు. అందుకోసం ఈ కవరింగ్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే బ్లడ్‌లో కలిసి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేవు. కానీ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ వెళ్ళినప్పుడు ఇది మామూలు కొలెస్ట్రాల్ చేసే బిహేవియర్‌కి, ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ చేసే బిహేవియర్‌కి చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా ఈ ప్రోటీన్ అన్‌ఫోల్డింగ్ వల్ల, ఈ ప్రోటీన్ షుగర్ తోటి మిక్స్ అవ్వడం వల్ల ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అన్నది కొద్ది విష పదార్థంగా పనిచేస్తుంది. మామూలుగా ఉండేటువంటి మంచి ఎల్డిఎల్ ఈ షుగర్‌తో కలవకుండా ఉన్నప్పుడు, ఈ ఆక్సిడైజేషన్ కానప్పుడు ఎల్‌డిఎల్ అనే కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎంతో అవసరం. అది లేకపోతే మనం మామూలు జీవనం కూడా గడపలేం. అటువంటిది మాలిక్యూల్ ఈ ఆక్సిడైజేషన్ వల్ల, ఈ గ్లూకోజ్ వల్ల అది ముఖ్యంగా అది పాయిజనస్‌గా తయారవుతుంది ఆక్సిడైజ్డ్ ఎల్‌డిఎల్. ఇది అట్లాగే ఈ సెల్‌కి ఉన్న మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాపు ఇది మామూలుగా దేన్ని అలౌ చేయకూడదు. రక్తంలో ఉన్న పదార్థాలు ఏవి కూడా వస్తే ఈ సెల్ ద్వారా మధ్యలోంచి రావాలి తప్ప ఈ జంక్షన్ నుంచి రాకూడదు. ఈ జంక్షన్ చాలా నారో పాసేజ్‌కి కొంతవరకు వీలు పడుతుంది అప్పుడప్పుడు. కానీ చాలా మట్టుకు ఇది టైట్ జంక్షన్స్ అంటారు. ఈ జంక్షన్‌లు ఏవి కూడా ఈ స్ రక్తంలో ఉన్న పదార్థాల్ని ఈ ఉన్నటువంటి వెసల్ వాల్ ద్వారా లోపలికి రానివ్వవు. సో, అందుకోసమని ఈ టైట్ జంక్షన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆక్సిడైజ్డ్ ఎల్‌డిఎల్ ఉన్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి కొన్ని ఇమ్యూనిటీ రియాక్షన్స్ వల్ల ముఖ్యంగా ఆక్సిడైజేషన్ అయిపోయిన తర్వాత మామూలుగా సర్వసాధారణంగా ఏమవుతుందంటే మనం తిన్న కొవ్వు కొలెస్ట్రాల్ అది ఖైలోమైక్రాన్స్‌గా మారి అన్ని టిష్యూలకి వాడుకున్న తర్వాత మిగిలిపోయిన వాటిని ఖైలోమైక్రాన్ రెమినెంట్స్ అంటారు. ఆ రెమినెంట్స్ లివర్‌లోకెళ్ళి ట్రైగ్లిసరైడ్స్‌గా మారతాయి. అదీను షుగర్ నుంచి వచ్చేటువంటి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా కలిపి ట్రైగ్లిసరైడ్స్‌గా మారతాయి. ఆ ట్రైగ్లిసరైడ్ నుంచి ఎల్‌డిఎల్ వస్తుంది. ఆ ఎల్‌డిఎల్ దీనికి వల్నరబుల్. అటువంటి ఎల్‌డిఎల్‌లోనే మనకు తీసుకెళ్ళే ఇమ్యూనిటీ రియాక్షన్ వేరే ఉంటుంది. టీ సెల్స్ అని అలాగే ఆ ఫంక్షన్ అంతా కూడా ఈ ఎల్‌డిఎల్ సెల్స్‌లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వల్ల జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ ఎల్‌డిఎల్ చెడిపోయిందో, ఈ ఇమ్యూనిటీ కూడా చెడిపోతుంది. అది చేయవలసిన పని చేయదు. అటువంటప్పుడు మనకి మామూలుగా అది మళ్ళీ హెచ్‌డిఎల్‌గా మారి, అది లివర్‌కి తీసుకోబడి, లివర్‌లో మళ్ళీ కలిసిపోతుంది. ఈ ఖైలోమైక్రాన్ రెమినెంట్ చెప్పినటువంటి అన్నం తిన్న తర్వాత వచ్చిన పూల్లోకి, అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కన్వర్ట్ అయిన ఫ్యాట్‌లోకి, అలాగే మిగిలిపోయినటువంటి హెచ్‌డిఎల్ ఈ ఎల్‌డిఎల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యి ఆ హెచ్‌డిఎల్ మళ్ళీ లివర్‌కి తీసుకెళ్ళి, ఆ ఉన్న పూల్‌లో కలుపుతుంది. ఎప్పుడైతే ఈ ఎల్‌డిఎల్ ఆక్సిడైజ్ అయిందో, ఇది హెచ్‌డిఎల్ ద్వారా మళ్ళీ లివర్‌కి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఇది సెల్‌లో మిగిలిపోతుంది. అలా మిగిలిపోయినవి దాని వల్ల వచ్చినటువంటి ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల మనకి ఎన్నో ఈ ఇమ్యూనో సర్వైవలెన్సు, ఈ పాథోజన్స్‌ని వాటిని కంట్రోల్ చేసే శక్తి లేక మనం ఇన్ఫెక్షన్స్‌కి వాటికి కూడా లోనవుతూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ అడ్వాన్స్‌డ్ గ్లైసెమిక్ ఎండ్ ప్రొడక్ట్స్ అవి ఎంత ఎక్కువ ఉంటే మన ఫుడ్‌లో గాని, అలాగే ఇందాక చెప్పినటువంటి మన రక్తంలో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చినవి ఎండోజీనస్ అని, బయటనే ఫుడ్ తినడం వల్ల వచ్చిన వాటిని ఎక్సోజీనస్ అని మనం గుర్తిస్తాం. ఈ 2 కలయిక మొత్తం లోపల ప్రొడ్యూస్ అయిన, బయట నుంచి వచ్చిన చిట్ట చివరికి డ్యామేజ్ అన్నది కామన్‌గా జరుగుతుంది. దానివల్లే మనకేమవుతుందంటే ఈ ఏజీఈ ప్రొడక్ట్స్ అన్నవి అడ్వాన్స్‌డ్ గ్లైసెమిక్ ఎండ్ ప్రొడక్ట్స్. ఇవి ఎన్ని మన ఫుడ్‌లో తింటే అంత ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంత ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది బోను, కార్టిలేజి ఇలా ఇటువంటివి ఎన్నో చోట్ల అది డిపాజిట్ అవుతుంది. అందుకే చాలామందికి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ జాయింట్ ప్రాబ్లమ్సు, ఈ జా అలాగే స్కిన్ ప్రాబ్లమ్సు, అడ్వాన్స్ ఏజ్ అవ్వడం ఇలా ఎన్నో రకరకాల ఈ ఏజీఈస్ వల్ల జరుగుతాయి ఫుడ్ వల్ల. అలాగే మన శరీరంలో ప్రొడ్యూస్ అయిన షుగర్ ఎక్కువ ఉండడం వల్ల. అటువంటి వాటిలో ముఖ్యంగా జరిగేదేంటే ప్రోటీన్ అన్‌ఫోల్డింగ్. ఈ ప్రోటీన్ అన్నది అమైనో యాసిడ్ చైన్స్. ఇవన్నీ కూడా ఇలా రెగ్యులర్‌గా కంఫర్టబుల్‌గా వాటికి కావాల్సిన పద్ధతిలోనే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే అవి కొద్దిగా గజిబిజిగా అయిపోయి ఇది కూడా ఒక కాంప్లెక్స్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఇది. ఇవన్నీ
కంఫర్టబుల్‌గా వాళ్ళు ఉండవలసిన ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏ ప్రమాదం లేదు. కానీ ఈ షుగర్ వల్ల ఒకదానికొకటి అతుక్కుని ఈ ఫోల్డింగ్ సరిగ్గా ఏర్పడకపోతే అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడే మనకి ఈ ఇటువంటివి ఈ ఏజీఈ అంటాం. ఇందాక నుంచి చెప్తున్న అడ్వాన్స్‌డ్ గ్లైసెమిక్ ఎండ్ ప్రొడక్ట్స్. ఇవి జాయింట్‌లోను, కార్ట్‌లోను చేరినప్పుడు ఇలా ఎర్రబడడం, ముఖ్యంగా ఎల్‌డీఎల్ ఎక్కువ ఉండడం, హెచ్‌డీఎల్ తగ్గిపోవడం, మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం, వీటన్నిటిని కూడా ఎదుర్కొనే నిరోధక శక్తి తగ్గిపోవడం, దీనివల్ల జాయింట్ పెయిన్స్, నడుస్తున్నప్పుడల్లా ఎర్రబడడం, కొన్ని 4 అడుగులు వేయంగానే వాళ్ళందరూ కూడా ఏదో 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చి జాయింట్లన్నీ అరిగిపోయే పెయిను 30 ఏళ్ళకి, 20 ఏళ్ళకే మొదలవుతుంది. చాలా మందికి ఇది షుగర్ వల్ల వచ్చిందని కూడా తెలీదు. అసలు చాలామంది షుగర్ కూడా టెస్ట్ చేయించుకోరు. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులని దీనికేవో కొన్ని కాపడాలు పెట్టి, ఏదో హాట్ వాటర్‌నో, లేకపోతే అమృతాంజనమో, జండు బామో ఏవో రాసుకొని కొద్దిగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ తాత్కాలికంగా ఉపశమనం పొంది రెస్ట్ తీసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. అంటే వాళ్ళ షుగర్ కూడా అంత ప్రమాదస్థితిలో ఉండుండదు. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ తగ్గుతాయి. కానీ కొంతకాలం అదే షుగర్ కంట్రోల్‌లో లేకుండా పోయి, ఎక్కువ ఏళ్ళు ఇలా జరిగితే వాళ్ళకుండవలసిన మొహంలో కొద్దిగా హెచ్చుతగ్గులు. యూ కెన్ సీ ఇటువంటి ముడతలన్నీ కూడా వాళ్ళకి వయసు మించి ఎక్కువ కనబడతాయి. దీనికి కూడా కారణం స్కిన్‌లో ఉన్న ప్రోటీన్స్, ముఖ్యంగా కొలాజిన్ అనే ప్రోటీన్ అన్‌ఫోల్డింగ్ వల్ల ఈ షుగరు, ఈ ప్రోటీను కలయిక వల్ల ఆ ప్రోటీన్ డ్యామేజ్ వల్ల మనకి ఈ ముడతలన్నీ కనబడతాయి. అందుకోసం మనకున్న వయసు కన్నా చాలా ఎక్కువ వయసు ఉన్నట్టు కనపడుతుంది. అందుకోసమే చాలామంది డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చర్మం చూస్తే పగుళ్ళుగా రావడమో, లేకపోతే ముడతలు పడడమో ఇవన్నీ జరుగుతుంది. వయసుతో పెద్ద సంబంధం లేకుండా ఈ షుగర్ ఎంత ఎక్కువ ఉంటే ఇది ఒక్క జాయింట్‌లే కాదు, ఈవెన్ మజిల్‌లో కూడా ఇవి పట్టుకుని ఫైబ్రస్ టిష్యూ అది ఉంటుంది. ఫైబ్రోమయాల్జియా అంటారు. ఇలాగ ఈ మజిల్స్‌లో కూడా ఈ షుగర్ ఉండడం వల్ల ఆ ప్రోటీన్స్‌ని సరిగ్గా పనిచేయనివ్వకుండా అడ్డం పడుతుంది. అప్పుడే ఈ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తాయి. సో, వయసుతో పాటు కొంతవరకు వస్తే కొంతమంది వయసుతో పాటు వచ్చిందని అర్థం చేసుకుంటారు. కానీ వయసుతో సంబంధం లేకుండా యంగ్‌గా ఉండి వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు ఇలా వచ్చి పోతున్నా గానీ వాళ్ళు బ్లడ్ షుగర్ చెక్ చేయించుకోవడం మంచిది. ఆ బ్లడ్ షుగర్ యొక్క లోపాల వల్లే ఈ ఇటువంటి మజిల్స్‌లో ఉన్న చిన్న చిన్న ప్రోటీన్స్ మామూలు టెస్టులు చేస్తే వాళ్ళకేమీ తెలీదు. ఇది ఆ ఇన్సులిన్ టెస్టు, అలాగే ఈ బ్లడ్ షుగరు ఇవన్నీ కలిపి చేసినప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. అట్లాగే ఒక 5, 6 ఏళ్ళు గనక ఎంత షుగర్ ఎక్కువుంటే వాళ్ళలోనే కంటి చూపు తగ్గిపోవడం, ఇది కూడా పూర్తి చూపు తగ్గిపోదు. కొంత కొద్దిగా తగ్గుతూ వస్తుంది. అందుకోసం మనకు అలవాటైపోయి అడ్జస్ట్ అవుతాం. అలాగే సడెన్‌గా ఈ రక్తనాళాలు మెదడుకు సంబంధించినవి మూసుకుపోతే పక్షవాతంగాను, అలాగే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి దాంట్లో గనక ఈ రక్తం గడ్డకట్టేస్తే హార్ట్ అటాక్స్ గాను, అలాగే రక్త ప్రసరణ సరిగ్గా లేక, ఆక్సిజన్ సరిగ్గా అందక ఇటువంటివన్నీ కూడా దూరంగా ఉన్నాయి. హార్ట్‌కి ఎంత దూరంగా ఉంటే అంత వల్నరబుల్. ఇవన్నీ చిన్న చిన్న ఇంజ్యూరీస్ జరిగినా గానీ, ఇవన్నీ ఫుల్లుగా మారి మానకపోవడం. అలాగే ఇంకోటి ముఖ్యమైనదేంటంటే మనకు తెలియకుండానే సైలెంట్ కిల్లర్. ఇది బీపీ కూడా కలిసుండి, ఈ షుగర్ ఎంత ఎక్కువుంటే అంత తొందరగా కిడ్నీ ఫెయిల్ అవ్వడము. దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అట్లాగే నరాల చుట్టూ ఉన్నటువంటి షుగర్ ఎంత ఎక్కువుంటే, ఈ నరాలు చేసే పని ఆ స్పర్శని మనం మెదడు దాకా తీసుకెళ్ళి దానికి కావాల్సిన రియాక్షన్స్ ఉండాలి. అటువంటివన్నీ కాకుండా మొద్దుబారిపోయి ఎనస్థీషియా ఇవన్నీ జరిగి మనకివన్నీ కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవన్నీ ఒక 5, 6 ఏళ్ళు ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. సో, అట్లాగే మనకున్నది రెండోది డయాబెటిస్ గురించి తెలుసుకున్నాము. షుగరు ఏ విధంగా గుండె జబ్బులు తెలుసుకుంది. వీటన్నీ కూడా కలిపి తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి డయాబెటిస్ గురించి మాట్లాడతాను. అందుకోసమే ఈ జోసెఫ్ క్రాఫ్ట్ గారు డయాబెటిస్ ఉందంటే హార్ట్ డిసీజ్ ఉందని, హార్ట్ డిసీజ్ ఉందంటే డయాబెటిస్ ఉందని కూడా చెప్పారు. ఒకటి అతి ముఖ్యమైనదేంటంటే హై బ్లడ్ ప్రెషర్. ఇది చాలా మందికుంటుంది. దీనికి ఉండేటువంటి కారణం ఏమిటి అని అడిగితే ఇడియోపతిక్ అని అంటారు. అంటే కారణం తెలియకుండా ఉండేటువంటి బీపీ. కానీ ఒకప్పుడు మనకి వీటి కారణాలు తెలియకపోయినా ఈ మధ్య కాలంలో కారణాలు తెలుస్తున్నాయి. చాలామంది సాల్ట్ తినడం వల్ల వస్తుంది. అందుకోసం సాల్ట్ తగ్గించండి. సాల్ట్ తగ్గించకుండా మీ బీపీ కంట్రోల్ కాదు అనేది చాలామంది మామూలు సామాన్య జనానికి కూడా తనకు తెలుసు సాల్ట్‌కిను, బీపీకి. దీనికంతటికీ కారణం ఏంటంటే మనం ఎంత ఎక్కువ పిండి పదార్థాలు తింటే అంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతే, ఎంత ఎక్కువ ఇన్సులిన్ ఉన్నప్పుడు ఈ కిడ్నీలో జరిగేటువంటి మెటబాలిజం అంతా మారుతుంది.
అటువంటి వాటిలో ముఖ్యంగా అది ఏం చేస్తుందంటే, మనకున్నటువంటి ఈ సాల్ట్‌ని రీఅబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచేస్తుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీలో ఈ సాల్ట్‌ని రిటైన్ చేసుకునే లక్షణం ఉన్న హార్మోన్ సెక్రీట్ అవ్వడం వల్ల, ముఖ్యంగా అది ఇన్సులిన్ చేత ప్రేరేపించబడుతుంది. ఆ విధంగా మనం కొద్దిగా సాల్ట్ తీసుకున్నా గానీ, అది సాల్ట్ శరీరంలో మిగిలిపోతుంది. అలా మిగిలిపోయింది సాల్ట్ సెన్సిటివ్‌గా ఉంటే, అటువంటి వాళ్ళలో కొద్దిగా బీపీ అన్నది వెంటనే మారుతూ ఉంటుంది. దీనికి సాల్ట్‌కి అంత దగ్గర సంబంధం ఉంది. అలాగే ఈ సాల్ట్ మిగిలిపోవడానికి బయట యూరిన్‌లోకి వెళ్ళిపోకుండా శరీరంలోనే మిగిలిపోవడానికి కారణం మనకి ఎంత ఇన్సులిన్ ఎక్కువుంటే అంత మన సాల్టు మళ్ళీ కిడ్నీలో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ ద్వారా రీఅబ్జార్బ్ అయిపోతుంది. ఆ రీఅబ్జార్బ్ అయిపోయిన సాల్ట్ వల్ల ఎక్కువ ప్రమాదం. సాల్ట్ ఎంత తిన్నాము అన్నది క్వెషన్ కాదు. ఈ సాల్ట్ ఎంత మిగిలింది అన్న దాన్ని బట్టి మనకి బీపీ ఉంటుంది. సాల్ట్‌కి, బీపీకి దగ్గర సంబంధం. కానీ అది మనం తినడం వల్ల వచ్చిందా? మన కిడ్నీలో ఈ ఇన్సులిన్ ద్వారా చెడిపోవడం వల్ల వచ్చిందా? అన్నది ముఖ్యమైన పాయింట్. అలాగే ఈ ఇన్సులిన్ ఎంత ఎక్కువైతే ఉండి, అలాగే మనకి ఈ కిడ్నీలో ఉండేటువంటి 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ రెనిన్, యాంజియోటెన్సిన్ ఇది ఆల్డోస్టెరాన్. ఈ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. వీటి గురించి అంత పూర్తిగా మన పేర్లని గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఈ ఒక విధంగా ఎందుకు దీన్ని పెట్టుకోవాలంటే యాంజియోటెన్సిన్ అన్న దాని గురించి మీరందరూ బీపీ గనుక వాడుతున్నట్టయితే దీనికి సంబంధించిన ఈ హార్మోన్‌ని కంట్రోల్ చేసే మందులే మీరు వాడుతున్నారు. వాటిని ఏస్ ఇన్హిబిటార్స్ అని, ఈఆర్‌బీస్ అని, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని ఇవన్నీ కూడా మనం రోజు వాడేటువంటి మందులు. ఈ ఇవన్నీ కూడా ఈ హార్మోన్‌ని మారుస్తాయి. ఆ విధంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతాయి. కానీ ఇది ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇవి అబ్నార్మల్‌గా ఉండడానికి, మామూలు పరిస్థితుల్లో బ్లడ్ ప్రెషర్‌ని కలగజేయడానికి ఈ ముఖ్యమైన ఇన్సులిన్. ఎంత ఇన్సులిన్ ఎక్కువ ఉంటే ఉండకూడనంత ఈ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అలాగే దీని ద్వారా దెబ్బతిన్నటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అడ్రినలిన్ అనే ఇంకో హార్మోన్‌ని డిస్టర్బ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి ఈ సోడియం రిటెన్షను, అలాగే రక్తనాళాన్ని ముడుచుకుపోయే లక్షణాలు కలుగజేసేది ఈ అడ్రినలిన్ లాంటి హార్మోన్. ఇవన్నీ కూడా మిగతా మనకొచ్చే యాంగ్జైటీ, వర్రీ వల్ల కూడా మారతాయి. కానీ కిడ్నీ అన్నది మోస్ట్‌లీ అంతా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఇన్సులిన్ ప్రభావం వల్ల సరియైన పాళ్ళలో ఈ యాంజియోటెన్సిను, ఈ ఆల్డోస్టెరాన్ లేని పక్షంలో ఈ ఉన్న సోడియం అంతా సాల్ట్ అంతా మన శరీరంలో మిగిలిపోయి రక్తంలో దానివల్ల వచ్చేటువంటి ఎన్నో దుష్ఫలితాలు జరుగుతాయి. వాటిని కూడా చూద్దాం. కానీ ఏది ఏమైనా గానీ, ఏ మెకానిజంలో అయినా గానీ అల్టిమేట్‌గా మనకున్నది హై బీపీ. అది మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఇది కిడ్నీలో ఇందాకనే చెప్తున్నాను నేను. ఇన్సులిన్ ఎంత ఎక్కువుంటే, ఈ సోడియం రీఅబ్జార్ప్షన్ పెరిగిపోతుంది. మామూలుగా ఈ ఈ కిడ్నీలో ఉన్న ఫిల్టర్‌లో మామూలుగా బ్లడ్‌లో ఉన్నవన్నీ కూడా ఇంక్లూడింగ్ గ్లూకోజు, ఈ సోడియము, పొటాషియము ఇవన్నీ కూడా ఈ యొక్క ఫిల్టర్ అయిపోతాయి. అంటే 80 లీటర్లు ఆల్మోస్ట్ రోజుకి ఈ గ్లోమెరులై ద్వారా మనకున్న రక్త ప్రసరణ మాటి మాటికి వచ్చి కిడ్నీలో 2 మిలియన్స్ దాకా ఉంటాయి ఇటువంటి 2 కిడ్నీలు కలిపి. వీట్లి ద్వారా బ్లడ్‌లో 80 లీటర్స్ దాకా అవి ఫిల్టర్ చేస్తాయి. దాంతో పాటు ఈ యూరియా, క్రియాటినిన్ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీటిలతో పాటే వస్తాయి. కానీ ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల ఆ సెక్రీట్ అయిన బ్లడ్ షుగర్ అంతాను, అలాగే దీనికి ఉన్న సోడియంని రీఅబ్జార్బ్ చేసేట్టు మళ్ళీ రక్తంలో కలుసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో, ఈ విధంగా ఉన్న సిస్టమ్‌నే ఈనాక్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి సోడియం ఎక్కువ మళ్ళీ రక్తంలో కలిసిపోతూ ఉంటుంది. అలాగే సోడియంతో పాటు షుగర్ కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఈ మెకానిజాన్ని డిస్టర్బ్ చేస్తూనే మోడర్న్ మెడిసిన్స్ ఎన్నో ఎస్‌జీఎల్‌టీ ఇన్హిబిటర్స్ అంటారు. ఎంపాక్లటిజోను ఇవన్నీ మీరు ఇప్పుడు వాడుతున్న ఎన్నో మందులు ఈ మెకానిజాన్నే డిస్టర్బ్ చేసి షుగర్‌ని యూరిన్‌లో ఎక్కువ పోయేట్టు చేస్తాయి. సో, ఈ విధంగా మన రక్తపోటుకి, మన షుగర్‌కి కూడా ఈ ఇన్సులిన్ ఎక్కువ ప్రాముఖ్యత వహించి, మన కిడ్నీ ద్వారా ఈ మిగతా హార్మోన్‌తో కలిసి ఈ బీపీని కలుగజేస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అట్లాగే దానికి సంబంధించిన పేపర్‌లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇది రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ సిస్టమ్ దీన్ని రాస్ సిస్టమ్ అంటారు. దీన్ని ఎలా తగ్గిస్తోంది? ఎలా మారుస్తోంది? దీనికి మనం తిన్నటువంటి పిండి పదార్థాలకి ఏ విధమైన సంబంధం ఉంది? అనే విపులంగా చెప్పేటువంటి ఈ రివ్యూ పేపర్‌లో మీరు దీన్ని చూడగలరు.
అట్లాగే దీన్ని ఉన్న ఆర్టికల్ అంతటిని సినాప్సిస్ ఏంటంటే, మనం తిన్న గ్లూకోజ్ మన పొట్ట ద్వారా పిండి పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువ గ్లూకోజ్ వచ్చి, ఆ గ్లూకోజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలగజేయడం, అలాగే ఉన్నటువంటి బ్లడ్ షుగర్‌ని హైపర్ గ్లైసీమియా అంటే మామూలు 80, 100 కన్నా 180, 200 ఆ ప్రాంతాల్లోకి బ్లడ్ షుగర్‌ని తీసుకెళ్ళడము. దానివల్ల ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడము. ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కిడ్నీ మీద ప్రభావం చూపించి అది సోడియంని రీఅబ్జార్బ్ చేయడము, డైటరీ సోడియము ప్లస్ మన శరీరంలో ఉన్న సోడియం అన్నీ కూడా ఇంక్రీజ్డ్ సోడియం రీఅబ్జార్ప్షన్. దీనివల్ల మన బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోవడము, ఇవన్నీ కలిపి మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే గుండె, రక్తనాళాల మీద ప్రభావితం చూపించి అది బ్లడ్ ప్రెషర్‌గా మారుతుంది. సో, అందుకోసమని మనం ఈ గ్లూకోజ్ అన్నది రూట్ కాజ్ ఇక్కడ. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇన్సులిన్. ఈ రెండిటిని అర్థం చేసుకోకుండా మనకున్న బ్లడ్ ప్రెషర్‌ని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హైపర్‌టెన్షన్ న్యూ ఇన్సైట్స్. ఇలాగ ఎంతోమంది ఎంతో రిసర్చ్ చేస్తూ ఎంతోమంది శాస్త్రకారులు వీటి రెండిట్లికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది. అందుకోసమని బ్లడ్ ప్రెషర్‌ని ముందు మందులతో ట్రీట్ చేయడం కన్నా, ఈ మెకానిజం ఏమన్నా కరెక్ట్ చేస్తే మందులే అవసరం లేకుండా, అలాగే ఒకవేళ మందులు వాడుతున్న వాళ్ళలో కూడా మనం ఈ మెకానిజాన్ని కరెక్ట్ చేసినట్టయితే వాళ్ళు వాడే మందులు కూడా అవసరం లేకుండా తగ్గించి మనం వాళ్ళ బ్లడ్ ప్రెషర్‌ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో, అలాగే ఈ ఉన్నటువంటి ఇన్సులిన్ ప్రభావంతోటి రక్తనాళాల్లో మామూలుగా నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే రక్తనాళాలు వెడల్పుగా ఉండి, మనకు అవసరమైచ్చినప్పుడు రక్త ప్రసరణ పెంచడానికి, ఈ బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు తగ్గించడానికి ఈ నైట్రిక్ ఆక్సైడ్ అన్నది ఉపయోగపడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అన్నది ఈ రక్తనాళాల్లో ఉండేటువంటి ఈ లోపల పొరలు తయారవుతాయి. ఈ లోపల పొరలు తయారయ్యేదానికి ఇన్సులిన్‌కి దగ్గర సంబంధం ఉంది. ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి, ఇన్సులిన్ సరిగా పనిచేయని పరిస్థితుల్లో, దాని పని అది చేయలేని పరిస్థితుల్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ కూడా తగ్గిపోతుంది. నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోతే మనకి జరిగే పెద్ద నష్టం ఏంటంటే, ఈ వెడల్పుగా ఉండేటువంటి రక్తనాళాలన్నీ ముడుచుకుపోయి సన్నబడిపోతాయి. అందుకోసం మిగతా ఫ్యాక్టర్స్ ఏమున్నా లేకపోయినా, ఈ ఒక్క ఫ్యాక్టర్ తోటి కూడా రక్తనాళాల సైజు తగ్గిపోయినప్పుడు అది రెసిస్టెన్స్ ఎక్కువ ఆఫర్ చేస్తాయి. అలా రెసిస్టెన్స్ ఎక్కువ ఆఫర్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దీనికంతటికీ రకరకాల కారణాలున్నాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోవడం అనేది ముఖ్యమైనది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోవడానికి మనకున్నటువంటి ఇన్సులిన్‌కి దగ్గర సంబంధం ఉంది. ఈ ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే, ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే అంత నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోతుంది. ఎంత నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోతే అంత మనకి ఈ రక్తనాళాలు కుదించిపోతాయి. అందుకే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీకు నాలుక కింద ఒక మాత్ర పెట్టుకోమని చెప్తారు. దాంట్లో ఉండేది నైట్రోగ్లిసరిన్. ఇది దాంట్లో ఉండేది నైట్రిక్ ఆక్సైడ్. అది వెంటనే రిలీజ్ అయ్యి తాత్కాలికంగా మీకున్న గుండెకి సంబంధించిన రక్తనాళాలు వెడల్పుగా అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ రెగ్యులర్‌గా అది ఉండవలసిన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే ఈ రక్తనాళాల సైజు సన్నబడకుండా మామూలుగా అవి వెడల్పుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోయిందో, అప్పుడు కొన్ని కొన్ని సింప్టమ్స్ నొప్పులు, గుండె నొప్పులు రావడం గానీ, అలాగే ఏ ఆర్గాన్ తగ్గిపోతే ఆ ఆర్గాన్‌కి ఈ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోవడం వల్ల సింప్టమ్స్ అన్నీ వస్తాయి. సో, అట్లాగే మనం చూస్తే ఇక్కడ ఇంత వెడల్పుగా ఉండవలసిన ఈ రక్తనాళం ఈ 2 కారణాలతోటి ఒకటి నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోవడం, ఇక్కడ ఇంత నారో అయిపోయిందిది. అలాగే రెండోదేంటంటే ఈ డిస్లిపిడిమియా ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత చెడిపోతే, ఆ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల ఇటువంటి ఇవి ఉన్న మనకి కొవ్వు అంతా కూడా ఇలా పేరుకుపోయి రక్తనాళాల్లో కింద ఇవన్నీ అడ్డుగోడలుగా ఏర్పడతాయి. పూడికలు ఏర్పడతాయి. దానివల్ల రక్త ప్రసరణ ఇంత క్లియర్‌గా సాగుతున్నది ఇక్కడికొచ్చేటప్పటికి నారో అవ్వడం వల్ల ఈ రక్త కణాలన్నీ ఒకదానికొకటి గుద్దుకొని, ఒకదానికొకటి ఇంజ్యూరీ చేసుకొని ఇవన్నీ దెబ్బతిని దీని ద్వారా వచ్చేటువంటి రక్తం గడ్డకట్టడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇవి గనక రక్తాన్ని పలచగా ఉంచి అవి రక్తం గడ్డకట్టకపోతే ఈ రక్తనాళాల లోపలగా మామూలుగా అంతే ఉంటుంది. రక్తనాళంలో రక్తం ప్రవహించాలి గానీ రక్తం గడ్డకట్టకూడదు. అలా గడ్డకట్టినట్టయితే హార్ట్ అటాక్స్ వస్తాయి. దానికి ముఖ్యమైన కారణం అందరూ బ్లేమ్ చేస్తుంది దీన్ని. దీనికన్నా కూడా ముఖ్యమైనది ఈ రక్తం గడ్డకట్టడం. దీనికి కారణం ఇది. అందుకోసమని కాజెస్ ఆఫ్ కాజెస్ అంటారు. అలా మనం వెతుక్కుంటూ వెళ్తే మనం తిన్న పిండి పదార్థాలు, దానివల్ల మారిన ఇన్సులిను,
దానివల్ల మారిన నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. ఇలాగ కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం మనకున్న ఇన్సులిన్‌లో జరిగే మార్పులు. ఆ ఇన్సులిన్ మనం తినేటువంటి పిండి పదార్థాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లాగే చూసినట్టయితే ఇన్సులిన్ హై బీపీకి, ఇన్సులిన్ కెన్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషరు, ఒకటి సోడియం రీఅబ్జార్ప్షన్ ఇందాక నుంచి మాట్లాడుకున్నాం. అలాగే ఉన్న హార్మోన్స్ రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ సిస్టమ్స్ ఈ ఉన్నటువంటి ఈ హార్మోన్ సిస్టమ్స్ అన్నిటిని అది మార్పులు చేయడం. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గించేయడం. అట్లాగే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని స్టిమ్యులేట్ చేసి అడ్రినలిన్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఇటువంటి హార్మోన్స్ అన్నిటిని కూడా ఎక్కువగా పాలల్లో మనకు ఉండవలసిన దానికన్నా ఎక్కువ పాలల్లో ఉండేట్టుగా చేయడం. అట్లాగే చాలా మైక్రో న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఈ మినరల్స్ సోడియము, పొటాషియము వీటిల యొక్క సాంద్రత ఎంతుండాలి, రక్తంలో ఎంతుండాలి, మామూలు సెల్‌లో ఎంతుండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేది మనకున్న ఇన్సులిన్. ఇన్సులిన్ మారిపోయినప్పుడు ఈ సోడియము, ఈ పొటాషియము ఉండవలసిన చోట ఉండకుండా రక్తంలో ఎక్కువైపోయి అలాగే ఇవన్నీ కూడా ఎన్నో ప్రమాదాలు చేస్తాయి. అట్లాగే మనకున్న రక్తనాళాల్లో ఉన్నటువంటి ఈ పూడికలన్నీ కూడా ఏర్పడడానికి ఇన్సులిన్ ఎంతో తోడ్పడుతుంది. ఎంత ఇన్సులిన్ ఎక్కువుంటే ఇక్కడ హైపర్ట్రోఫీ అంటారు. దీన్నే మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఈ ఉన్న సెల్స్ సైజ్ పెరిగిపోవడం. దాన్నే హైపర్ట్రోఫీ అంటారు. దానివల్ల మన రక్తనాళాలు అవి రెసిస్టెంట్‌గా తయారయ్యి, అవి హైపర్ టెన్షన్‌ని, బ్లడ్ ప్రెషర్‌ని ఇవన్నీ కలుగజేస్తాయి. అట్లాగే అందరం మనం అనుకున్నది ఏంటంటే సాల్ట్ అండ్ బీపీ. సాల్ట్ వల్లే మనకి ముఖ్యంగా బీపీ వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళందరూ సాల్ట్ తగ్గించేయాలి. ఇలా అని ఎంతో బహుళ ప్రచారంలో ఉంది. అందరు ఫిజిషియన్‌లు, అందరు కార్డియాలజిస్టులు స్ట్రాంగ్‌గా నమ్ముతుంది. పేషెంట్‌లు కూడా నమ్ముతుంది. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి సాల్ట్ అనంటేనే భయపడిపోయి కూరగాయలాంటివి కూడా వదిలేసేసి ఈ సాల్ట్ ఉందని చెప్పి వాళ్ళు చప్పిడి కూరలు తినే వాళ్ళకున్నటువంటి టేస్ట్‌ని అన్నిటిని కూడా భ్రష్టు పట్టించుకొని జీవితం సాగిస్తూ ఉంటారు. కానీ ఇది నిజంగా మనం తిన్న సాల్ట్‌కి, మన బీపీకి ఎంతవరకు సంబంధం ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సిందేంటంటే కామన్ బిలీఫ్స్. పీపుల్ విత్ హై బీపీ షుడ్ రెస్ట్రిక్ట్ సాల్ట్. దిస్ ఈస్ ద కామన్‌గా అందరూ నమ్మేది. కానీ ఈ పాఠం అంతా విన్న తర్వాత ఇంత అవసరం ఉందా లేదా మనం తెలుసుకున్నాం. అలాగే ఎక్సెస్ సాల్ట్ రిటెన్షన్ కాజెస్ హై బీపీ బట్ నాట్ ఇంటేక్ ఆఫ్ ద ఎక్సెస్ సాల్ట్. ముఖ్యంగా ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఏంటి? మనం తిన్న సాల్ట్ వల్ల కాదు, అది శరీరంలో ఎంత మిగిలిపోతోంది అన్నది ఇంపార్టెంట్. మనం ఎంత తక్కువ తిన్నా గానీ, ఆ ఉన్న తక్కువ తిన్నది కూడా 5 గ్రాములు, 3 గ్రాములు వాళ్ళు తింటారు. 5 గ్రాములు, 3 గ్రాములు కూడా ఇన్సులిన్ ఎక్కువ ఉన్నట్టయితే ఆ 3 గ్రాములు మిగిలిపోతుంది. కానీ మీరు 10 గ్రాములు తిన్నా మీ కిడ్నీ మామూలుగా పనిచేసి, మీకు గనక మీ ఇన్సులిన్ నార్మల్‌గా పనిచేస్తే 10 గ్రాములు తిన్నా, 15 గ్రాములు తిన్నా మీకున్న కిడ్నీ కెపాసిటీ వల్ల ఆ సోడియం, ఆ సాల్ట్ అంతా కూడా యూరిన్‌లో సో, మనం తెలుసుకోవాల్సింది మనం తిన్న ఆహారంలో సాల్ట్ ఎంతుంది అనే దానికన్నా, వీటిని కంట్రోల్ చేస్తున్న ఇన్సులిన్ హార్మోన్ స్థితిగతులు ఎలా ఉన్నాయి? మనకున్నటువంటి కిడ్నీ పొజిషన్ ఎలా ఉంది? వీటిలన్నీ ఎలిమినేట్ చేయగల కెపాసిటీ ఉందా? లేక వాటిని రిటైన్ చేసుకుంటుందా? అన్నది మోర్ ఇంపార్టెంట్. అంతేగాని సాల్ట్ తగ్గించడం వల్ల మనం ఎక్కువ సాధించలేం. అందుకోసమని సాల్ట్ ఎంత తింటున్నాము? ఎంత మిగిలిపోతోంది? దీనికి కారణమైన ఇన్సులిన్ ఏ విధంగా తగ్గించుకోవాలి? అన్న ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ తగ్గించక్కర్లేదు. సో, అట్లాగే మీరు తీసుకున్నదేంటంటే నిజంగా గాని సాల్ట్ తగ్గించేసి 2 గ్రాములు, 3 గ్రాములు తింటే ఒక విధంగా మీకు దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమని ఇందాక నేను చెప్పిన రాస్ సిస్టమ్ ఉంది. రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్. ఈ ఆల్డోస్టెరాన్ అనే ఇది హార్మోన్ పెరిగిపోయి మళ్ళీ సోడియం సరిగ్గా ఉంటే తప్ప మీకున్న బ్లడ్ వాల్యూము అలాగే ఆస్మోలారిటీ అంటారు. కెమికల్ రియాక్షన్స్ అన్నీ మీ పీహెచ్ అవన్నీ నార్మల్‌గా మెయింటైన్ అవ్వాలి అంటే, అలాగే ఉన్న రక్తంలో ఉన్నటువంటివన్నీ గడ్డలు కట్టకుండాను, అలాగే రక్తంలో అంతా లీక్ కాకుండాను ఉండాలి అంటే, ఈ సాల్ట్ సఫిషియెంట్‌గా ఉండాలి. అది లేని పక్షంలో మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా బ్రెయిన్ చాలా దెబ్బతింటుంది. సాల్ట్ తగ్గింది అంటే, మన బ్రెయిన్ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతుంది. అందుకోసం ఈ ఆల్డోస్టెరాన్ పెరిగి ఎంత తక్కువ సాల్ట్ తింటే మీ బీపీకి మందులు వాడుతున్నా గానీ, మీ బీపీ కంట్రోల్ కాని పరిస్థితికొస్తుంది. అందుకోసం ఎంత సాల్ట్ అవసరమో, ఎంత సాల్ట్ తగ్గిస్తున్నామని కూడా తెలుసుకోవాలి. అలాగే
మోర్ డేంజరస్. కొద్ది సాల్ట్ ఎక్కువైతే మీ కిడ్నీ మామూలుగా పనిచేస్తే అంత ప్రమాదం కాదు. కానీ తక్కువ సాల్ట్ ఉంటే మీ బ్రెయిన్ దెబ్బతింటుంది. మీ స్పృహ కోల్పోతారు. కన్‌ఫ్యూజన్ వస్తుంది. వీటన్నీ కూడా లో సాల్ట్ వల్ల కలిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ సాల్ట్ వల్ల వచ్చే ప్రమాదాల కన్నా చాలా ఎక్కువ రెట్టల్లో అది ఒక్కోసారి వీటిని వెనక్కి కూడా తీసుకోలేని పరిస్థితికొస్తుంది లో సాల్ట్ వల్ల వచ్చేది. మనం స్పృహ కోల్పోయి వాళ్ళు అందుబాటులో హాస్పిటల్‌కి వెళ్ళకపోతే అక్కడే మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ సాల్ట్ వల్ల ఎప్పుడూ అటువంటి పరిస్థితి రాదు. కొద్దిగా ఏమనంటే యూరిన్ వస్తుంది. అలాగే మీరు సాల్ట్ ఎక్కువున్నప్పుడు మీ బాడీలో మీరు తినే పదార్థాల్లోనే మీకు సాల్టిష్ కనబడి మీరు తినరు. మీరు ఒకటి చూసినట్టయితే సాల్ట్ తక్కువైతే ఎంత కష్టమో, సాల్ట్ ఎక్కువైనా గాని మీ బాడీ రిజెక్ట్ చేస్తుంది. అందుకోసం మీ బాడీలో ఉన్న కాంపోజిషన్ బట్టి మీరు సాల్ట్ ఎంత తినగలరు, సాల్టీ ఫుడ్ అంటే అంత ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం అన్నది మీ హార్మోన్స్ కంట్రోల్‌లో ఉంటుంది గానీ, మీరు తక్కువ సాల్ట్ తింటారా, ఎక్కువ సాల్ట్ తింటారా అన్నది మీ ఒక్క అలవాట్లను బట్టి ఆధారపడి ఉండదు. అట్లాగే ఇందాక నుంచి చెప్తున్నాం మిత్ ఏంటంటే సాల్ట్ ఎక్కువ తినడం వల్ల హై సోడియం ఇంటేక్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్ అంటారు. కానీ హై సోడియం ఇంటేక్ వల్ల కాదు అన్నది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దీనివల్ల హై షుగర్ వల్ల హై ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఎక్కువ సోడియం కిడ్నీలో రిటైన్ అయిపోతుంది. ఈవెన్ 2 గ్రాములు తిన్నా, 3 గ్రాములు తిన్నా ఇంటర్నేషనల్ అథారిటీస్ చెప్తున్నంత తక్కువ తిన్నా గానీ, ఆ తక్కువే బయటికి వెళ్ళకుండా కిడ్నీ ద్వారా మిగిలిపోతుంది. అది హై బీపీ కలుగజేస్తుంది. సాల్ట్‌కి, బీపీకి దగ్గర సంబంధం ఉంది. కానీ మనం తినే సాల్ట్‌కి, మన శరీరంలో ఉన్న సాల్ట్‌కి అంత దగ్గర అవినాభావ సంబంధం లేదు. బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. సో, హైపర్ టెన్షన్ అండ్ సాల్ట్ అండ్ ఇన్సులిన్ కటింగ్ కాస్ట్ డ్రాప్స్ ది ఇన్సులిన్. అంటే మనం పిండి పదార్థాలు తగ్గించినట్టయితే ఇన్సులిన్ తగ్గిపోతే అది ప్రొడక్షను. అప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అంతేగాని సాల్ట్ ఒకటి తగ్గించి మిగతా పిండి పదార్థాలు ఇడ్లీలు, దోసలు, అన్నం అన్నీ మామూలుగా తిన్నంత కాలము సాల్ట్ ఎంత తగ్గించినా మీరు కష్టపడతారు. ఎందుకంటే సాల్ట్ లేని భోజనం తింటూ. అలాగే మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ మీద జాలి కలుగుతుంది. సింపతి వస్తుంది. మీరు కూడా దాన్ని ఆ సింపతిని ఎంజాయ్ చేయొచ్చు. అందుకు తప్ప ఇది పూర్తిగా మనం దీని గురించి ఎంతో విపులంగా ఈ బెంజమిన్ బిక్మన్ ఆయన, కెన్ బెర్రీ అన్నవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఎన్నో పోడ్‌కాస్ట్‌లు అవి చేసి ప్రజలకి ఎంత వీలుంటే అంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆహ్, వి వి విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే సాల్ట్ వర్సెస్ షుగర్ రెండిట్లో మనం తెలుసుకుంది సాల్ట్‌ని బ్లేమ్ చేస్తున్నాం గానీ షుగర్‌ని కాదు. అసలు విక్టిము, అసలు విలను సాల్ట్ కన్నా కూడా షుగర్. దీన్ని మనం క్షమించి ఊరుకొని, పైగా ఇది మంచి చేస్తుందని జెప్పి ఎన్నో రెట్లు అవసరమైన దానికన్నా ఎన్నో రెట్లు మనం షుగర్ తిని, ఎన్నో అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నాం. ఈ ఇన్సులిన్ ద్వారా. సో, కానీ వేరే సాల్ట్‌ని మనం తగ్గించేసుకొని, రుచిని కూడా చంపేసుకొని, మనకున్న తినే ఆహార పదార్థాలను కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకోసం మనం ఎవరిని శిక్షించాలి, ఎవరిని పొగడాలి, ఎవరు మంచి చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీంట్లో ముఖ్యమైనది ఇందాక నుంచి చెప్తుంది నేను ఎక్సెస్ రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. ఇవి ఇన్సులిన్ అనే దాన్ని డిమాండ్ చేస్తాయి. దానివల్ల ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఎక్కువ సోడియం రిటైన్ అవుతుంది. దానివల్ల ఎక్కువ బీపీ వస్తుంది. సో, ఇది ముఖ్యమైన మెకానిజము. దీన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకుంటే, ఎక్కడో పైన జరిగేటువంటి అప్‌స్ట్రీమ్ అంటారు. మామూలు గోదావరి నాసిక్‌లో జరిగేటువంటి కలగాపులగం జరిగితే, మనం గోదావరి దగ్గర, రాజమండ్రి దగ్గర ఏమైనా చేసినా పెద్ద ఉపయోగం ఉండదు దానికి. నాసిక్ దగ్గరే చేసినట్టయితే, అది ప్రవహించే మార్గం అంతా కూడా ఆ ఉన్న కలుషితం లేకుండా చూసుకోవచ్చు. పైగా ఆహ్, అక్కడ నాసిక్ దగ్గర జరిగే ఈ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. గోదావరి మీకు నరసాపురం దగ్గర కలిసిపోతున్న ప్రాంతాల్లో చూసినప్పుడు చాలా విపరీతమైన డిస్టెన్సు. అవి అంత ఈజీగా, అనువుగా ఉండదు. అంచేత అప్‌స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ అంటే అది ఎక్కడైతే మొదలవుతుందో ఈ అప్‌స్ట్రీము అక్కడ మనం టాకిల్ చేయాలి. అటువంటిది మన అప్‌స్ట్రీమ్ ప్రాబ్లము ఈ కార్బోహైడ్రేట్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా ఏస్ ఇన్హిబిటార్స్ అవన్నీ కూడా గోదావరి దగ్గర కట్టదు. దానివల్ల చాలా విజృంభమైన దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి. దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువుంటాయి. సో, అట్లాగే అందుకోసమే వీటి గురించి ఎంత తెలుసుకోవాలి అంటే అంత. ఈ సమదర్శన్ అనే ఆయన ఈ పుస్తకాన్ని దీన్ని ట్రాన్స్‌లేట్ చేసి మనకెంతో నాలెడ్జ్‌ని మనకి తెలుగు ప్రజలకు కూడా మిగతా ఇంగ్లీష్ చదువుకోలేని వాళ్ళకి కూడా ఈ ఉప్పు ఈ ఉప్పు ముప్పే కాదు అన్న హెడ్డింగ్ తోటి ఈ పుస్తకం అందులో అందరికి అందుబాటులో ఉందనుకుంటాను. దీని ఒరిజినల్ చదవాలనుకుంటే 'ది సాల్ట్ ఫిక్స్' ఈయన జేమ్స్
నిఖా ల్యాంటినో ఈయన ఎంతో రిసర్చ్ చేసి ఆయన కనిపెట్టింది ఏంటంటే ఈ సాల్ట్ ఇందాక నేను చెప్పినవన్నీ ఈయన పుస్తకం నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్స్ అవి. సో ఎంతో రిసర్చ్ ఫెలో ఈయన ఎంతో రిసర్చ్ చేసి ఈ సాల్ట్ వల్ల ప్రమాదం లేదు అని మాత్రం నిర్ధారణగా ఎన్నో సైంటిఫిక్ పబ్లికేషన్స్ అన్నిటిని కోట్ చేస్తూ ఈ పుస్తకం రాయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సమగ్రంగా ఒక్క పుస్తకంలో మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ సాల్ట్ గురించి తెలియాలి అంటే ఈ రెండిట్లో ఏ ఒకటి చదివినా కానీ మీకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రెండు చదివితే ఇంకా మంచిది. సో అట్లాగే దీంట్లో ఏంటంటే కొద్దిమందికి ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. కకేషియన్స్‌ను, నాన్ కకేషియన్స్. ముఖ్యంగా ఈ ఆఫ్రికన్ నీగ్రోస్, అలాగే ఆఫ్రికన్ బ్లాక్ పీపుల్, అలాగే ఇండియన్ సబ్‌కాంటినెంట్‌లో ఉన్న బ్రౌన్ పీపుల్ వీళ్ళందరికీ కూడా కొద్దిగా సోడియం తోటి లింక్ అయిన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అదే వైట్ పాపులేషన్‌లో అయితే పెద్దంత ఎక్కువ ప్రభావం చూపించట్లేదు. అందుకోసమని ఈ సాల్ట్ మీద మరీ ఎక్కువ రీసెర్చ్ జరగలేదు. కొద్దిగా జరిగింది ఏదో ఉన్నది దాన్ని అలాగే వదిలేస్తున్నాం. సో దీంట్లో ముఖ్యంగా మినరల్ కార్టికోస్టెరాయిడ్స్ అని అంటారు. ఇవి అడ్రినలిన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. వీటి వల్లే మనకి ఇందాక నేను చెప్పాను ఈ నాక్ అనేది. ఇది ఈ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి ఈ సోడియం అంతా కూడా రీఅబ్జార్బ్ అవుతుంది. అంచేత కొద్దిగా సాల్ట్ అన్నది ఏ రేస్‌లో ఉన్నామో, మన స్కిన్ కలర్ ఏంటి, మన సెన్సిటివిటీ ఏంటి అన్నదాన్ని బట్టి మనం సాల్ట్ సెన్సిటివ్ ఫినోటైపా, సాల్ట్ రెసిస్టెంట్ ఫినోటైపా అన్నదాన్ని కూడా గుర్తించి సాల్ట్ ఎవరికి ఎంత అవసరమో అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. అందరినీ యూనిఫామ్‌గా ఏదో మనకు తెలిసింది ఉప్పు చేస్తుంది కాబట్టి ఉప్పు మానిపించడం అంత మంచి పద్ధతి కాదు. అట్లాగే సాల్ట్ అండ్ హై బీపీ కలర్డ్ పాపులేషన్ పర్టికులర్లీ ఆఫ్రికన్ డిసెంట్ వీళ్ళల్లో ఎక్కువ బీపీ కంపారిటివ్గా వైట్ పాపులేషన్తో చూస్తే మన దేశంలో పెద్దంత ఎక్కువ మంది చూడడం ఆఫ్రికన్ డిసెంట్ వాళ్ళు. అందుకోసం మనకి ఎక్కువ కంపారిజన్ లేదు. అమెరికాలోను యూరోప్లోను వాళ్ళు ఇద్దరు సహజీవనం చేసి ఒకే లైఫ్ స్టైల్లో ఒకే ఫుడ్ తినే అవకాశం ఇద్దరిలోనూ ఉంటుంది. కానీ అదే ఫుడ్ అదే సాల్ట్ తిన్నప్పుడు ఈ బ్లాక్ ఉన్న కలర్ ఉన్న ఆఫ్రికన్ డిసెంట్ వాళ్ళకి ఎక్కువ బీపీ రావడం చూస్తున్నాం. అట్లాగే ఇండియన్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్రికన్స్ కి వైట్ కి మధ్యలో ఉంటాం మన బ్రౌన్ స్కిన్ తోటి. సో అందుకోసం కొద్దిమంది ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది సాల్ట్, కొద్దిమందికి అంత ఎక్కువ కనపడదు సాల్ట్, కొద్దిమందికి ఎంత సాల్ట్ తిన్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో అందుకోసం మన జెనెటిక్స్, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనకున్న కలర్ ఆఫ్ ది స్కిన్, అలాగే మనకున్న కలర్ ఆఫ్ ది స్కిన్ మనకి ఉన్న ట్రాపికల్ కంట్రీలో చెమట రూపంలో ఎక్కువ పోతుంది. అంటే మనకి సాల్ట్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది కూడా. ఎండాకాలంలో మీరు సాల్ట్ తగ్గిస్తే ఈ సాల్ట్ తగ్గిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయిన ఒక డేటా. వీళ్ళందరూ కూడా వీళ్ళు స్టడీ చేసి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో 2014లో ఒక స్టడీ చేసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని క్రాస్ సెక్షన్ పాపులేషన్ తీసుకుని ఎవరికి అసలు ఎంత సాల్ట్ అవసరం వస్తుంది అన్న స్టడీస్ చేసినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే 1.5 గ్రామ్స్ అంటే సోడియము అంటే ఒక చెంచాలో సగం వీటిలో మీరు తీసుకున్నట్టయితే మీకు ఇంక అంతకన్నా తక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా. ఆఖరికి ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సోడియం సరిగ్గా లేని పక్షంలో. సో, అలాగే మీరు ఐడియల్ స్వీట్ స్పాట్ ఏంటంటే 3.4-3.7 గ్రామ్స్ పర్ డే. ఇది మనం గనక మన చెంచాల్లో చూసినట్టయితే ఒక టీ స్పూన్ ఫుల్లు కలగొట్టేసినట్టయితే ఫుల్‌గా ఓవర్ ల్యాప్ అని కాదు. ఓ చెంచాడు షుగర్ ఉంటే ఇది సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఇది యావరేజ్ స్పాట్ ఇది. ఇది స్వీట్ స్పాటు. ఇది ఈ ఇంతకాలం ఉన్నప్పుడు ఇటు మోర్టాలిటీ రాదు. ఇటు సోడియం ల్యాక్ వల్ల వచ్చే నష్టాలు ఉండవు. కానీ ఈ గ్రాఫ్‌లో మనం చూడవలసిన ముఖ్యమైనదేంటంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువైందనుకున్నాం. 6 గ్రాముల దాకా తిన్నారు. కానీ వీళ్ళకేమి డెత్ వచ్చే అవకాశం లేదు. చాలా ఇక్కడి నుంచి ఈ గ్రాఫ్‌లో ఇక్కడి దాకా పెరిగేదాకా 3 నుంచి ఆల్మోస్ట్ 6 గ్రాముల దాకా పెరిగిన మీకు ప్రమాదాలు రావు. కానీ ఈ 3 ఈ 1 పాయింట్ ఈ 3-1.5కి అంటే సగానికి సగం తగ్గేప్పటికే మీ మోర్టాలిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో, అందుకోసమని ఈ తక్కువ సాల్ట్ వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. ఈ సాల్ట్ అంతా మానిపించి ఎంతోమంది ఈ నేచురోపతి వాళ్ళు ఇంకా చాలామంది సాల్ట్ వల్లే మీకు ప్రమాదాలు జరుగుతున్నాయి అని మనందరినీ నమ్మించబోతున్నారు. దీనివల్ల ఎక్కువ నష్టాలు జరిగి ఎక్కువ మంది శోషొచ్చి పడిపోవడం, మజిల్ వీక్‌నెస్ రావడము,
వాళ్ళకున్న కన్‌ఫ్యూజన్ రావడం, హాస్పిటల్స్‌లో చేరి మళ్ళీ సెలైన్ ఎక్కించుకోవడం, ఇవన్నీ కూడా ఈ నేరో మార్జిన్ వల్ల. అదే కాస్త ఎక్కువవుతే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సేఫ్ మార్జిన్ ఉన్నప్పుడు, వీటిలో ఈ ఎక్కువున్నప్పుడు ఇంకా ఇంత దాకా కూడా మనకి ప్రమాదాలు జరగవు. పైగా మన కిడ్నీలు మామూలుగా ఉంటే, ఈ తిన్న ఎక్కువ ఈవెన్ 6 గ్రాములు అంటే ఆల్మోస్ట్ డబుల్ ది ఈ ఇంటర్నేషనల్ రికమెండేషన్స్ ప్రకారం కూడా మనం ఎక్కువ తిన్నా ముఖ్యంగా ట్రాపికల్ కంట్రీలో చెమట ఎక్కువ పడేటువంటి ఇన్‌సెన్సిబుల్ లాసెస్‌లో ఎక్కువుంటాయి. అందుకోసం మనం ఇటు పక్కకు వెళ్ళకుండా ఇటు పక్కకు రావాలి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం. అట్లాగే గైడ్‌లైన్స్ ఫర్ సాల్ట్ ఇంటేక్. రికమెండెడ్ సాల్ట్ పర్ డే ఈస్ లెస్ థాన్ 5 గ్రామ్స్. అంటే ఒక టీ స్పూన్‌ఫుల్. 24, 14 స్టడీ ప్రకారం ఎవరికైనా గాని 1.5 గ్రామ్స్ కన్నా తక్కువ తింటే వాళ్ళలోనే ఎక్కువ మృత్యువాతన పడిన వాళ్ళున్నారు. అందుకోసమని మనం ఈ మరీ తగ్గించి తినకుండా ఎంత అవసరమో అంత తినవలసిన అవసరం సాల్ట్ ఉంది. అలాగే మెసేజ్ ఏంటంటే ఇఫ్ యూ హావ్ టు ఎర్ర్ మీరు ఒకవేళ తప్పు చేద్దాం అనుకుంటే అది బెటర్ టు బి ఆన్ ది హయ్యర్ సైడ్. అంటే కాస్త ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల నష్టం లేదు. కానీ తక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ డేంజర్స్ ఉన్నాయి. సో లెస్ సాల్ట్ ఈజ్ మోర్ డేంజరస్. అందుకోసమని ఈ సాల్ట్ తగ్గిద్దాం అనే అబ్సెషన్ తోటి బీపీ తగ్గిద్దాం అన్న అబ్సెషన్ తోటి సాల్ట్ పూర్తిగా మానేస్తే వచ్చే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఈ ఎంతో స్టడీస్ బీపీలో అలాగే సాల్ట్ తగ్గించడమే కాకుండా ఉపవాసం ఉండడం వల్ల కూడా మనకి బీపీ అనేది బెటర్ కంట్రోల్‌లో ఉంటుంది. మీరు వాడే మందుల కన్నా, వెయిట్ రిడక్షన్ కన్నా, ఈ సాల్ట్ రిడక్షన్ కన్నా మీకు ఎక్కువ ఉపయోగపడేది మీరు ఆహారం ఏమి తీసుకోనప్పుడు. అంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అనేవి తిన్నప్పుడు, ఆహారం మొత్తం మానేసినప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉండవు. అటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి దీంట్లో గనక అటువంటి అన్ని గ్రూపుల వాళ్ళతో కంపేర్ చేసి ఎవరిలో ఎక్కువ బీపీ తగ్గింది అని చూస్తే ఎక్కువ అత్యధికం 37 మిల్లీమీటర్లు మెర్క్యూరీ దాకా ఫాస్టింగ్ ఒక్కటి చేయడం వల్ల ఎక్కువ మందిలో బీపీ తగ్గింది. అట్లాగే మీరు డ్రగ్స్ వాడడం వల్ల మీరు వాడే ఇప్పుడు ఎన్నో రకరకాల స్టామినోలు, ఇవన్నీ అమ్లోడిపిన్లు ఇవన్నీ వాడుతున్నారు. ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ వీటి వల్ల జరిగేది వీటితో కంపేర్ చూస్తే చాలా తక్కువ. అట్లాగే సోడియం రెస్ట్రిక్షన్, సాల్ట్ రెస్ట్రిక్షన్ వల్ల జరిగేటువంటిది దీనికన్నా మందులు వాడడం కన్నా బెటరే కాదనను. కానీ దానికన్నా కూడా ముఖ్యమైనది ఈ ఉపవాసం చేసినప్పుడు వచ్చే ఫలితం చాలా ఎక్కువ. సో, వీటన్నిటిని అలాగే వెయిట్ లాస్ తగ్గిపోతే మొత్తం తగ్గిపోతుందని భ్రమలో ఉంటాం. చాలామంది అది డిఫికల్టు. కానీ దాన్ని ఎక్కువ మంది ఫిజిషియన్స్ దీని మీదే ఇన్సిస్ట్ చేస్తారు. ఇది చేయడం వల్ల ఈ స్టడీలో మనకు అర్థమైంది ఏంటంటే, ఇది ఓన్లీ 1.6 మాత్రమే తగ్గుతుంది. ఈ పర్టిక్యులర్‌లీ వెజిటేరియను, ఈ హై ఫైబర్ డైట్ ఇవన్నీ తింటే ఆకుకూరలు, కాయగూరలు మాత్రమే తినండి, రసాలు తాగండి. ఇలా చెప్పిన న్యూట్రిషన్ డైట్‌లో మనం సాధించింది ఈ బీపీ తగ్గడం కొద్దిగా వెయిట్ లాస్ కన్నా కాస్త ఎక్కువ బెటరు. కానీ ఇవేవి కూడా మీకు ఫాస్టింగ్ చేసినప్పుడు, అట్లాగే సోడియం తగ్గించినప్పుడు కన్నా ఇవన్నీ కూడా ప్రమాదాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ సోడియం రిస్ట్రిక్షన్ వల్ల కొంతవరకే మనం ఇన్సులిన్ కంట్రోల్ చేస్తున్నాము. ఇలాగే అన్ని ఆహార పదార్థాలు మానినప్పుడు తగ్గేది ఇన్సులిన్. అది వాళ్ళు కూడా ఈ స్టడీలో క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. కానీ వాళ్ళందరికీ కూడా తెలియవలసిందంటే ఏమి తిన్నప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షనే తగ్గిపోతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎంత తగ్గిపోతే ఈ సోడియం రీఅబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. ఆ విధంగా బీపీ కంట్రోల్ అవుతుంది. సో, అలాగే ఎంత ఎక్కువ బీపీ ఉంటే అంత తొందరగా రెస్పాన్స్ ఉంటుంది. 194 దాకా పెరిగిపోయిన వాళ్ళకి ఈ ఈ రెజిమ్స్‌లో ఏది చేసినా గాని తొందరగా 134 వస్తుంది. కానీ ఆల్రెడీ 146 ఉన్నోళ్ళకి ఇది చాలా ఎక్కువ. ఈ 116 దగ్గర రావడానికి ఎన్నో నెలలు పడ్డం. అలాగే ఈ ఈ పాలు అంత రిమార్కబుల్‌గా నోటీసబుల్‌గా కూడా ఉండదు. ఇక్కడ 60 పాయింట్లు తగ్గింది. ఇక్కడ 30 పాయింట్లు తగ్గడానికే అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమని బీపీ మనకున్నటువంటి 120 కన్నా ఎంత ఎక్కువుంది, ఉన్న ఎక్కువున్న బీపీ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. దానికి దగ్గరలో 120, 130కి అటు ఇటు ఉన్న వాటిలో ఈ బీపీ అంత ఈజీగా కంట్రోల్ కాదు. మందులు వాడినా, వాడకపోయినా మిగతావన్నీ చేసినా. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే హై బీపీ కారణం నియర్లీ 25,00,00,000 మంది భారతదేశంలో ఆర్ హావింగ్ హై బీపీ. కానీ ఓన్లీ 4,00,00,000 హై బీపీ పీపుల్ కంట్రోల్ దిర్ బీపీ అడెక్వేట్‌లీ విత్ డ్రగ్స్. అంటే 25,00,00,000 మంది జనాభాలో ఒక 4,00,00,000 మందికి మాత్రమే అంటే ఆల్మోస్ట్ మీకు 21,00,00,000 జనాకి బీపీ ఉండి మందులు వాడుతున్నా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
అలాగే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 21 క్రోర్ పీపుల్. దీనివల్ల ఏంటంటే కొద్దిమంది మందులు వేసుకుంటున్నాం బానే ఉంది అనే ఫీలింగ్‌లో ఉంటారు. మనం బీపీని కంట్రోల్ చేసుకుంటున్నాం అనే భ్రమలో ఉంటారు. కానీ వాళ్ళకి బీపీ కంట్రోల్‌లో ఉండదు. అది ఎప్పుడూ కూడా రెగ్యులర్‌గా మానిటర్ చేయకపోవడం. అలాగే మనం ఏదో హాస్పిటల్‌కెళ్ళినప్పుడు హడావిడిలో మనం బీపీ చూయించుకొని దానివల్ల ఎక్కువుంది. లేకపోతే నా మామూలుగా బీపీ నాకు ఇంతకన్నా తక్కువే ఉంటుంది అన్న నమ్మకం ఇవన్నీ కూడా కలిసి మనకి ఒక రకమైన ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఒక కంఫర్ట్ ఇస్తాయి. మన బీపీ కంట్రోల్‌లో ఉందని. అది చాలా సార్లు మీరు రెగ్యులర్‌గా మీ ఇంటి పరిసరలో మీరు రోజు చేసే ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ బీపీ మెజర్ చేసుకుంటే తప్ప హాస్పిటల్‌కొచ్చినప్పుడు వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. ఆ విధంగా చాలా మందికి బీపీ ఎక్కువుంటుంది. దాని ఎంత ఎక్కువుంది అనేది మేము అంచనా వేయలేం. అందుకోసమని మీకెప్పుడూ కూడా మీరు రికార్డ్ చేసుకొని బీపీని మీరు తీసుకొచ్చిన రికార్డ్‌ను అది ఫిజిషియన్‌తో మాట్లాడినప్పుడు మీకు ఎక్కువ అంచనా వస్తుంది. ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుస్తుంది. అలాగే చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. ఏదో 1, 2 కాదని ఏదో సాల్ట్ తిన్నంత మాత్రాన మీకు బీపీ కరెక్ట్ అయిపోదు. అలాగే వెయిట్ తగ్గించినంత మాత్రాన మీకు బీపీ కరెక్ట్ అవ్వదు. అన్నిట్లికన్నా బలమైన కారణం ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ తగ్గనంత వరకు మిగతావన్నీ చిన్న చిన్న మార్పుల వల్ల కొద్దిగా తగ్గుతుంది. ఏమీ చదువు రానివాడు వీధి బడిలోకెళ్ళినా బానే చదువుకుంటారు. వాళ్ళందరూ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌కి వెళ్ళి పెద్ద ఎక్కువున్న అన్ని పెద్ద పెద్ద చదువులన్నీ అక్కడికి చదవక్కర్లేదు. కానీ ఆ డిఫరెన్సు మనకి ఏదో ఒక 4 అక్షరాలు చేసుకొని మనం ఎడ్యుకేటెడ్ అనుకునేటువంటి బీపీ కంట్రోల్ అలాగే మనం రిఫ్లెక్ట్ చేస్తే అది పెద్ద మనకి ఎంత ఎక్కువ ఉపయోగపడదు. అందుకోసమని దీని మీద పూర్తి అవగాహన పెట్టుకొని ఈ బీపీ గురించి వాటిలి గురించి ఏ విధంగా తగ్గించగలం? ఏ విధంగా మనం ఇన్సులిన్ మార్చుకుని బీపీని ఇంకా ఎక్కువ కంట్రోల్‌లో ఉంచగలము అన్నది తెలియవలసిన అవసరం ఉంటుంది. దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఈ స్లైడ్‌లో ఉన్నవన్నిట్లో కూడా అన్నీ కూడా రెస్పాన్సిబులే బీపీ పెరగడానికి. కానీ ముఖ్యమైనది ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. సో, అందుకోసమని ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇండివిడ్యుయల్‌గా మనం టాకిల్ చేసినా, చేయకపోయినా ఈ ఒక్కదాన్ని మేజర్‌గా కంట్రోల్ చేసినప్పుడు, దీంతో కూడా కంట్రోల్ కానప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి అన్నది తెలుసుకొని వాటిల గురించి మనం ఎక్కువ ఆలోచిద్దాం. సో, డైట్ అండ్ ఎక్సర్‌సైజ్, ఇన్సులిన్ ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ మన బీపీ కంట్రోల్‌కి. బీపీ ఎంత కంట్రోల్ అవుతే మనకి హైపర్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు డిసీజ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. అంటే మన రక్తనాళాల జబ్బు హైపర్ టెన్షన్ అంటే మనం అదేదో ప్రత్యేకమైన జబ్బు అనుకోవద్దు. మన రక్తనాళాల జబ్బే హైపర్ టెన్షన్. అలాగే ఈ ఉన్నటువంటి రక్తనాళాల కణజాలం ఏ విధంగా అవి మార్పులు చెందుతున్నాయి అన్నదాన్ని బట్టే మనకున్నటువంటి మొత్తం రక్తనాళం అంతా కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ హార్మోన్స్ కంట్రోల్ చేస్తున్నాయి, ఈ రక్తనాళాల యొక్క మొత్తం స్ట్రక్చర్ అంతా దేని మీద ఏ హార్మోన్స్ వల్ల అది నార్మల్‌గా మెయింటైన్ అవుతుంది, అబ్నార్మల్‌గా మెయింటైన్ అవుతుంది అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే అదేదో మనం బ్లడ్ ప్రెషర్ అనేది గుండె జబ్బుకు సంబంధించిందని ఒకటి మాత్రం అనుకోవద్దు. గుండె జబ్బులకి, పక్షవాతానికి, అలాగే కాళ్ళలో రక్త ప్రసరణ ఆగిపోవడానికి, అలాగే ఎంతో మందికి ఎన్యూరిజమ్స్ అంటారు. రక్తనాళాలు వాచిపోవడం, పగిలిపోవడం. ఇలా ఎన్నో రకరకాల జబ్బులు ఈ బీపీ వల్ల జరుగుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది గుండె గుండె జబ్బు. ఇవి కూడా ఈ ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి స్ట్రెస్‌ని ఎంత తగ్గించుకుంటాం, అలాగే ఇన్‌ఫ్లమేషన్ ఎంత తగ్గించుకుంటాం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత తగ్గిస్తాం. ఇవి మన డ్రగ్స్ ద్వారా చేస్తున్నామా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల చేస్తున్నామా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. వీటి ఒక్కోదానికి ఈ స్ట్రెస్సు, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సు, ఇన్‌ఫ్లమేషన్ ఈ 3 కూడా మనం ఎంత అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని కూడా తెలుసుకుందాం. సో, కంట్రోల్ ఆఫ్ బీపీ చేయడానికి ఎక్సెస్ ఇన్సులిన్ మోస్ట్ ఇంపార్టెంటు. అవి ఎలా కంట్రోల్ చేస్తాము అంటే మనం తిన్న పిండి పదార్థాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లాగే డైట్, ఫాస్టింగ్, ఎక్సర్సైజ్ ఈ 3 కలిపిన కాంబినేషను వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు రెడ్యూస్ ది బీపీ న్యాచురల్లీ. అవి 3 మన చేతిలో ఉన్నాయి. ఎంత తింటాము, ఎంతసేపు ఉపవాసం ఉంటాము, అలాగే ఎంత వ్యాయామం చేస్తాం. ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఈ 3 చేసినప్పుడు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు సోడియం అన్నది మనం తిన్న ఆహారంలో సోడియం తగ్గించుకోవాల్సిన అవసరం పెద్ద ఉండదు. అది కానీ సాల్ట్ కాకుండా మీరు ఎవరు తగ్గించాలి అంటే పిండి పదార్థాలు తింటూ, రోజు అన్నం తింటూ, రోజు చపాతీలు తింటూ, రోజు ఇడ్లీలు తింటూ, దోసలు తింటూ, పూరీలు తింటూ అన్ని చోట్ల పిండి పదార్థాలే తింటున్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ తగ్గించవలసిన అవసరం ఉంటుంది.
కానీ ఎప్పుడైతే ఈ పిండి పదార్థాలన్నీ మానేస్తారో, మీరు సాల్ట్ ఎక్కువ తీసుకున్నా మీకు ప్రమాదం ఉండదు. సో, సాల్ట్ ఎవరు తగ్గించాలి, ఎప్పుడు తగ్గించాలి అన్నది కంటెక్స్ట్‌ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది గానీ, యూనిఫార్మ్‌గా బీపీ ఉంటే సాల్ట్ తగ్గించు అన్న యూనివర్సల్ లాగా పనిచేయదది. అది మనం తెలుసుకోవాల్సింది. అలాగే రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్, ముఖ్యంగా మనం దొరికేటువంటి సీడ్ ఆయిల్స్ గురించి మొన్న కూడా మాట్లాడాం మనం. దీని గురించి అవి ఎంత ఎక్కువండి, ఈ ఒమేగా 6 అనే ఫ్యాట్స్ ఎంత ఎక్కువండి, అలాగే మీకు సెల్ యొక్క ఇంటిగ్రిటీ ఎంత ఎక్కువ దెబ్బతింటే అంత మీకు బీపీ పెరుగుతుంది, అంత హార్ట్ డిసీజ్ పెరుగుతాయి. అన్నిట్లికి మూల కారణమైనటువంటి ఈ రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్, ఈ 2 కూడా మనం చేస్తున్నవి ఏంటంటే, మన ఇన్సులిన్ యొక్క స్థితిగతులను మారుస్తున్నాయి. ఆ విధంగా మనకున్నటువంటి బీపీ గాని, ఆ విధంగా డయాబెటిస్ గాని, ఈ విధంగా 2 వాటంతట అవి ఎక్కువ ప్రమాదాలు చేయకపోయినా, అవి గుండె జబ్బుల ద్వారానో, పక్షవాతం ద్వారానో, అలాగే ఈ వాస్కులర్ ఎనామలీస్, ఎన్యూరిజమ్స్ అనో, లేతే బ్లాక్స్ అనో, ఈ విధంగా ఎన్నో రకరకాల జబ్బులకి ఇవి 2 మూల కారణం. అలాగే ఎక్సర్సైజు, మెడిటేషను. ఈ మెడిటేషన్ అనేది స్ట్రెస్‌కి రిలేటెడు. దీని గురించి విపులంగా నెక్స్ట్ క్లాస్‌లో మనం మాట్లాడతాం. ఈ స్ట్రెస్‌ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా మెడిటేషన్ చేయొచ్చు. చాలా మందికి ఎక్సర్సైజ్ మీద అందరికీ ఆల్రెడీ అనుభవం ఉంది. చాలామంది ఎక్సర్సైజ్ చేసి బెనిఫిట్ అయిన వాళ్ళున్నారు. సో, ఎక్సర్సైజు, మెడిటేషను ఇవన్నీ కూడా మిగతా ఫ్యాక్టర్స్ లాగే ముఖ్యంగా స్ట్రెస్సు, ఈ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఈ రెండిటిని తగ్గించడం వల్ల అవి బీపీని కూడా కంట్రోల్ చేస్తాయి. సో, బీపీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎంత ఎక్కువుంటే, అలాగే తక్కువున్నా ప్రమాదమే, ఇది ఎక్కువున్నా ప్రమాదమే. ముఖ్యంగా మనకి ఈ 120 అలాగే 80 ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బీపీ నార్మల్‌గా ఉంటుంది. మనకు ఉన్న మంచి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా తక్కువున్నా ప్రమాదమే, ఎక్కువున్నా ప్రమాదమే. సో, మనకు తీసుకునే మెజర్‌మెంట్సు, మనం తీసుకునే సందర్భంలోనూ ఇవన్నీ కరెక్ట్‌గా మనం ఈ టూల్స్ అన్నీ వాడుకొని మనకెంత బీపీ ఉందో అన్నది కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి హార్ట్ అటాక్స్ ఈ విధంగా వస్తాయి. ఈ రక్తనాళాలు ఇవన్నీను. ఈ రక్తనాళాల్లో ఎక్కడ పూడుకుపోయినా, ముఖ్యంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టరీ. దీంట్లో పూడికలు కనుక ఉండి ఇలా వస్తే ఈ హార్ట్ మజిల్ ఇలా నల్లబడిపోయింది, నెక్రోజ్ అయింది. ఇది మామూలుగా కాంట్రాక్ట్ అవ్వలేదు. ఆ విధంగా మీకు హార్ట్ ఫెయిల్యూర్‌లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి దీనివల్ల వెంటనే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఒక 100కి 30 మందికి అసలు వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ దాకా కూడా రాలేరు. వాళ్ళ ఇంటి దగ్గరే చచ్చిపోతారు ఒక 3, 4 నిమిషాల్లోనే. హాస్పిటల్ దాకా వచ్చిన ఒక 1/3 ఆఫ్ ది పేషెంట్స్‌లో ఇవన్నీ కూడా మనం మందులు, మోడర్న్ టెక్నాలజీ వాడి చాలా మటుకు వాళ్ళందరినీ సేవ్ చేయొచ్చు. కానీ హాస్పిటల్‌కే రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళనెవరు సేవ్ చేయలేరు. మీ ఇంటి పక్కన కార్డియాలజిస్ట్ ఉన్నా గానీ, ఆయన కూడా ఏమి సేవ్ చేయలేడు. అందుకోసమని ఈ 1/3 ఆఫ్ ది పేషెంట్స్ వచ్చిన 100 హార్ట్ అటాక్స్‌లో ఒక 30 మంది సడెన్‌గా చచ్చిపోవడం కారణం. మిగతా 30 మంది హాస్పిటల్ దాకా వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడడం. ఇంకొక 30 మందికి హాస్పిటల్‌కొచ్చినా, రాకపోయినా హార్ట్ అటాక్ వచ్చినా పెద్ద ప్రమాదం ఉండదు. అందరూ మామూలుగా సైలెంట్ హార్ట్ అటాక్స్ అని, తర్వాత మీకింతకుముందు ఈసీజీ చూసేప్పుడు మీకు పాతకాలంలో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తూ ఉంటాం. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏదో ఆయాసంగా రావడం గానీ, నొప్పి రావడం గానీ, అందుకోసం మనం ఏ 1/3లో ఉంటాం. ఫస్ట్ 1/3లో ఉంటే ఛాన్సే లేదు. అక్కడ హాస్పిటల్ దాకా కూడా రాం. అలాగే వీటన్నిటికి మూల కారణం ఈ బీపీ, ఈ డయాబెటిస్. అలాగే మిగతా కారణాల గురించి కూడా మనం తెలుసుకుందాం. వీటన్నిటిని కూడా తెలుసుకొని, ఈ హార్ట్ అటాక్ పర్యవసానాలన్నీ తెలుసుకున్నప్పుడు ఏ విధంగా ఆపగలము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా మీరు ఓపికగా విని, ఇవన్నీ కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇంకా ఒక 4 భాగాలు ఉంది మనకి. వీటన్నిటిని పూర్తిగా తెలిసినప్పుడు, మనం హార్ట్ అటాక్స్ అన్నీ కూడా 100% ప్రివెంటబుల్ అని, హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా ఎలా చేయొచ్చు అన్న దాని మీద పూర్తిగా అవగాహన వస్తుంది మనకి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పివి సార్ చాలా చక్కని విషయాలన్నీ అందించారు. దీనిపై ప్రముఖ హృద్రోగ నిపుణులు పద్మశ్రీ డాక్టర్ బి సోమరాజు గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. సార్ సోమరాజు గారు. అందరికీ నమస్కారం.
Thank you, Dr. Satyanarayana, for a very elaborate discussion on prevention and risk factors related to heart disease, so-called primordial prevention you talked. Then only two issues I will mention. One is air pollution. Is an extremely important area. We are all over the world, we are neglecting that issue. Air pollution probably is ascending in importance, and it's going to be more and more important cause for overall health, not just heart disease, but health of the whole body, including cancer. So it's important that I'll only be brief by saying when you are at home or when you are in car with closed doors, it is okay. But otherwise, whenever you go out, particularly when you are living in a city like Hyderabad, anything like that, always wear a mask, an N95 mask. Micro pollution is a serious issue today. That's number one. Number two, I also wanted to mention about the salt intake. While what Dr. Satyanarayana said, most of it is true. I have a slight disagreement on that issue in the sense a healthy normal intake of salt is not harmful, but excessive salt is not healthy. That's what I wanted all of you to realize. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాస్లో డాక్టర్ పివి సత్యనారాయణ గారు హార్ట్ అటాక్, బీపీకి ఉన్న సంబంధం, అసలు హార్ట్ అటాక్ రూట్ కాజ్, ఆయన ఇన్సులిన్ గురించి, అసలు దాని గురించి ప్రజలందరి మధ్య ఉన్న అపోహలు, ఆ అపోహల్ని మనం ఏ రకంగా చూడాలి అన్నది కూడా చాలా చక్కగా వివరించారు. దాంతోపాటు షుగర్ వర్సెస్ బీపీ, బటర్, దాంట్లో రియల్ కల్ప్రిట్ షుగర్ అన్నది అందరూ గమనించట్లేదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్ అన్నది కూడా చాలా చక్కగా చెప్పారు. తర్వాత విషయం హై బీపీ వర్సెస్ సాల్ట్, సాల్ట్ ఇంటేక్ గురించి చాలా చక్కగా వివరించారు. దాంట్లో ఎక్కువ సాల్ట్ తీసుకోవటం వలన, ఇంటేక్ వలన కంటే కిడ్నీ పాడవటం వలన దాంట్లో రిటైనింగ్ అయిన సాల్ట్ వలన వచ్చే ప్రమాదాలు చాలా చక్కగా వివరించారు. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రేక్షకులందరూ ప్రశ్నల్ని చాట్ బాక్స్లో అడగవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఆల్రెడీ 2 questions అవి చదువుతాను సార్. రెడ్ బ్లడ్ సెల్స్ డైస్ ఇన్ 90 days. Won't the sugar affected cells won't influence newborn cells అని అజయ్ కుమార్ రాంపల్లి గారు అడిగారు. Does the sugar include even fructose, sucrose, etc. అని అడిగారు. థ్యాంక్స్ ఫర్ ద గుడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్గా కొత్తగా బ్లడ్ సెల్స్ పుట్టినప్పుడు కూడా అవి కూడా షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. కానీ అదేమవుతుందంటే వెంటనే పుట్టినప్పుడు పూర్తిగా డ్యామేజ్ కావు. అలాగే సైమల్టేనియస్గా అన్ని సెల్స్ ఒకే రోజు చచ్చిపోవు, ఒకే రోజు పుట్టవు. మనకు ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ సెల్స్లో ఈ సైకిల్లో ఏవైతే మెచ్యూర్ అయ్యి 30 రోజులు కంప్లీట్ చేశాయో అవి చచ్చిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోయిన మాత్రమే రీప్లేస్ అవుతూ ఉంటాయి. అందుకోసం ఈ HbA1c కూడా దానివల్ల కొత్త సెల్స్ వచ్చినప్పుడు కొద్దిగా డైల్యూట్ అవ్వడము, ఈ కొత్త సెల్స్ అన్ని మెచ్యూర్ అయ్యి కొత్త సెల్స్ ఏ కారణం చేతైనా, అలాగే ఎనీమియాలో లేకపోతే ఎక్కువ పాలిసైథీమియా, హీమోగ్లోబిన్ కంటెంటే బ్లడ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఈ HbA1c కూడా తేడాలు చూపించి దట్ మే నాట్ రియల్లీ రిఫ్లెక్ట్ మనకున్న బ్లడ్ షుగర్స్. డెఫినెట్గా రెడ్ సెల్స్ దే ఇన్ఫ్లుయెన్స్ ది whether they are immediately born cells or latent cells, the sugar will affect that one. నాట్ ఓన్లీ హిమోగ్లోబిన్, మన శరీరంలో ఉన్న అన్ని ప్రోటీన్స్, అన్ని ఫ్యాట్స్, ఇంక్లూడింగ్ న్యూక్లియస్లో ఉన్నటువంటి DNA మెటీరియల్ను కూడా షుగర్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకోసమే దాని యొక్క షుగర్ యొక్క ఫలితాలు అంత దారుణంగా చూస్తూ ఉన్నాం. అలాగే రెండోది ఫ్రక్టోజు, సుక్రోజు, వీటిల్లో మామూలు గ్లూకోజ్ కంటే 7 రెట్లు ప్రమాదం చేసేది ఫ్రక్టోజ్.
అందుకోసమని ఫ్రక్టోజ్ని ఏదో మన బ్లడ్ షుగర్ పెరగలేదు అన్న ఒక్క టెస్ట్ని పట్టుకుని దాన్ని నమ్మి ఫ్రక్టోజ్ని మీరు ఎంత వాడితే అంత ప్రమాదం. ఈ రోజున సూపర్ బజార్లో దొరికే అన్ని పదార్థాల్లోనూ ఈ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. దీని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. అదేదో కార్బోహైడ్రేట్స్ అంటే ఒక్క రైసు చపాతీలోనే కాదు, మనం తిన్న సూపర్ బజార్లో స్టోర్ చేయగలిగిన ఏ పదార్థంలో అయినా కానీ మీరు తెలుసుకోవాల్సిన దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందుకోసమని ఎటువంటి పదార్థాలు తింటున్నాము, వాటిలో ఫ్రక్టోజ్ ఎంత ఉంది, సుక్రోజ్ ఎంత ఉంది, ఈ విధమైన తేడాలన్నీ గుర్తించి మనకు జరుగుతున్న ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని మనం గుర్తించలేకపోయినా ఇన్సులిన్ టెస్ట్ ఒక్కటి చేసుకున్నప్పుడు వీటిలన్నిటికీ కూడా దాని మీద ఎఫెక్ట్ ఎలా ఉంది. ఒక ఫ్రక్టోజు, సుక్రోజు కొద్ది కొద్ది తేడాలతో ఎక్కువ మందికి ఒకే విధంగా ఎఫెక్ట్ ఇవ్వలేదు. కానీ ఇన్సులిన్ ఎఫెక్ట్ అయినప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇన్సులిన్ టెస్ట్ చేసుకుని మనం తిన్నటువంటి పదార్థాలు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నది దాన్ని పీరియాడికల్గా దాన్ని మానిటర్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం. అలాగే ఎవరో చార్డ్ నాన్ వెజిటేరియన్ ఈజ్ నాట్ గుడ్, బట్ వాట్ అబౌట్ ఓవెన్ ఫ్రైడ్ నాన్ వెజిటేరియన్? వెదర్ ఇట్ ఈస్ ఏ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సంబంధం లేదు. బెండకాయ కూడా మార్చేదాకా చేసి బెండకాయని మీరు నూనెలో వేయించినప్పుడు కూడా అదే ప్రమాదం జరుగుతుంది. అంచేది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కడున్నా, ప్రోటీన్ ఎక్కడున్నా, ఫ్యాట్స్ ఎక్కడున్నా మీరు షుగర్తో కలిపి వేడి చేస్తే అవన్నీ కూడా ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్గా మారిపోతాయి. దానివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అందుకోసమని గోల్డెన్ బ్రౌన్ దాకా కొంతవరకు టేస్ట్ కోసం పర్లేదు, అంతకన్నా మాడిచ్చినట్టయితే వాటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి సంబంధం లేదు. థ్యాంక్ యూ. అజయ్ కుమార్ వెంపల్లి గారే, కెన్ వి యూజ్ గ్లూకోజ్ మానిటరింగ్ ప్యాచెస్ టు స్లోలీ రూల్ అవుట్ ద ఫుడ్ దట్ స్పైక్ గ్లూకోజ్ అని అడుగుతున్నారు. త్వరగా వాడుకోవచ్చండి. మామూలు గ్లూకోమీటర్ కన్నా కూడా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంటుంది, CGM. ఈ CGM పెట్టుకోవడం వల్ల ప్రతి 15 నిమిషాలకి మీ బ్లడ్ షుగర్ స్పైక్ ఎంత వచ్చింది, మీరు తిన్న పదార్థం ఒక్కొక్కటి విడివిడిగా తింటూ ఈరోజు చపాతీలు తిని, రేపు రైస్ తిని, ఎల్లుండి మీరు బిస్కెట్ తిని దానివల్ల ఎంత షుగర్ పెరిగింది, 2 గంటలు ఎంత పెరిగింది, 3 గంటలు ఎంత పెరిగింది అన్న టెస్ట్ ముందు ఇనీషియల్గా క్రాఫ్ట్ ఇన్సులిన్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా మేము చేసేది అదే. ప్రతి గంటకి ప్రతి అరగంటకి ఎంత పెరుగుతుంది, 2 గంటల దాకా పెరుగుతుందా, ఓన్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో పెరిగి తగ్గిపోతుందా. అందుకోసమని ఈ క్రాఫ్ట్ ఇన్సులిన్ టెస్ట్ 5 బ్లడ్ శాంపుల్స్ ఇంపార్టెంట్. దానివల్ల ఒకసారి చేయించుకుని దానివల్ల జరిగే ఇన్సులిన్ మార్పుల్ని మనం గుర్తించి రోజు ఈ CGM పెట్టుకోవడం ద్వారా ప్రతి తిన్న పదార్థం 2 గంటల తర్వాత ఎప్పుడు ఈ షుగర్ డ్రాప్ అవుతోంది అన్నదాకా కూడా మనం మానిటర్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మాటి మాటికి ఈ ఫింగర్ ప్రిక్స్ ఇవన్నీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మీకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. అందుకోసమని ఈ CGM వాడుకుని మాతో సంప్రదించి దాన్ని ఎలా వాడుకోవాలో మీరు చెప్తే దాన్ని ఎడ్యుకేట్ చేస్తాం మిమ్మల్ని. దాని ద్వారా మీరు రోజు ఈ ఇన్సులిన్ టెస్ట్తో కాకుండా తర్వాత ఒకసారి చేయించుకుని తర్వాత ఈ CGM ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మంతెన రవి వర్మ గారు, విచ్ సాల్ట్ ఈజ్ బెటర్, లైక్ రాక్ సాల్ట్ అని అడుగుతున్నారు. ఈ రాక్ సాల్ట్లో కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయండి మామూలు సీ సాల్ట్ కన్నా. సీ సాల్ట్లో కాంపోజిషన్ కన్నా కూడా సీ సాల్ట్ తయారు చేసే పద్ధతి ముఖ్యంగా అంతా సీలో ఉన్న వాటర్ని ఓపెన్ ఫీల్డ్లో ఎండబెడతారు. ఆ ఓపెన్ ఫీల్డ్ ఎండబెట్టినప్పుడు చాలా జంతువులు కానీ పైనుంచి వెళ్ళే బర్డ్స్ కానీ వాళ్ళ ఎక్స్క్రీటా అంతా వేస్తాయి. ఆ ఎక్స్క్రీటా అంతా కూడా ఈ సాల్ట్లో కంటామినేట్ అవుతుంది. ఆ విధంగా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సీ సాల్ట్ వాడటం వల్ల. అదే కాకుండా మీరు మ్యానుఫ్యాక్చర్ సాల్ట్‌లో కొంతవరకు ఈ వాటర్‌ని పంప్ చేసి బయటికి తీసుకొస్తారు. అలా చేసిన పద్ధతుల్లో కొంతవరకు ఈ కంటామినేషన్ తగ్గుతుంది. కానీ ఈ సీ సాల్ట్‌లో ఉన్న దాంట్లో ఒక 96, 96 ఎలిమెంట్స్ ఉంటే ఈ రాక్ సాల్ట్‌లో ఒక 96, 100 దాకా కూడా ఉంటాయి ఈ మైక్రో న్యూట్రియంట్స్. ఆ విధంగా చూసినట్టయితే రాక్ సాల్ట్ ముఖ్యంగా హిమాలయన్ పింక్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే కొద్దిగా సైంధవ లవణం అని కొన్ని కొన్ని రకరకాల పేర్లున్నాయి. దాంట్లో మళ్ళీ మిస్టేక్ కాకుండా ఉండాలంటే మీరు హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు అదే ఉద్దేశంతో మాట్లాడారని అనుకుని చెప్తున్నాను నేను. ఈ రాక్ సాల్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ
పర్వతాల నుంచి దాంట్లో దాగున్న గుహల నుంచి తీస్తారు. మన దేశంలో కూడా ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ దొరుకుతుంది. కానీ ఎక్కువ భాగం పాకిస్తాన్‌లో దొరుకుతుంది ఇప్పుడు. అక్కడి నుంచి అలాగే అమెరికాలో ఉన్నటి రెడ్ మన్ సాల్ట్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సీ సాల్ట్ కన్నా బెటర్ అవి. థ్యాంక్ యూ. పవన్ కుమార్ గారు, హై బీపీ కారణాలు మాట్లాడాం. అసలు బీపీ అంటే ఏమిటో తెలుపగలరు అని అడుగుతున్నారండి పవన్ కుమార్. తప్పకుండా అండి. ఇంకో రోజు ఇది హార్ట్‌కి సంబంధించిన పాఠాల్లో మాట్లాడుతున్నాము. అందులో దానికి ఈ బీపీ, హై బీపీ వల్ల కలిగే ఈ హార్ట్ అటాక్స్ ఎలా వస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాం. ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు బీపీ అనేది ఏంటి? అది ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా మెజర్ చేస్తాం? దేన్ని హై బీపీ అంటాం? దేన్ని లో బీపీ అంటాము? అన్నది కూడా ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చర్చిద్దాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 120/80 నుంచి 130/90 లోపుగా ఉన్నప్పుడు అది నార్మల్ బీపీ అని, 130 కన్నా వచ్చినప్పుడు పెరిగినా, ఏ పరిస్థితుల్లో పెరిగినా గానీ అది హై బీపీకి దారి తీస్తుంది అని మాత్రం పూర్తిగా గుర్తించాలి. అట్లాగే ఈ రోజుల్లో మీరు కంటిన్యూస్ బీపీ మానిటరింగ్ డివైసెస్ ఉన్నాయి. ఆ డివైస్